ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఏ విధంగా అనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ పాలన గురించి చెప్పాలంటే మార్పు రావాలి అనేది మేము పనిచేసినాం. కాంగ్రెస్ రావాలని లేకపోతే రేవంత్ రెడ్డి సీఎం కావాలని తెలంగాణ ప్రజలు కోరుకోలేదు. ఏ ప్రజలైతే కేసీఆర్ని సపోర్ట్ చేస్తున్నారో సరే, ఇప్పుడు పెట్టుబడులు తీసుకొస్తా అని జపాన్ వెళ్ళిండు, ఇక్కడ అందాల పోటీలను పెట్టిండు, వాటి ద్వారా మేము పెట్టుబడులు తీసుకొస్తాం అంటున్నాడు. పెట్టుబడులు ఎవరు తీసుకురారమ్మా, అది ఫాల్స్. అసలు మేము పెట్టుబడులు తీసుకొస్తున్నాం అంటున్నారు. ఆ తీసుకొచ్చామనే మాట్లాడేటోళ్ళకే అవగాహన లేదు. పెట్టుబడి కేటీఆర్ ని చూసో, చంద్రబాబు నాయుడు చూసో, రేవంత్ రెడ్డి చూసో పెట్టుబడి పెట్టండి. సరే, బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడుకుంటే ఈ బీసీల పట్ల 3 ప్రధాన పార్టీలకి అవగాహన ఉందా లేదా మీరేం చెప్పారు? అంటే కొన్ని కుల్లం మాట్లాడుకుంటే ఈ భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా బీసీ అనే పదం లేదా. ఎస్సీ ఎస్టీలకి సపరేట్ రిజర్వేషన్స్ ఉన్నాయి. అంటే బీసీ నాయకులు 100% లేదు. అసలు బీసీలలో నాయకులే లేరు. బీసీలలో ఉన్నారు. ఇప్పుడు అడక తినేటోడికి కూడా అడుక్కునే బొచ్చ సొంతంగా ఉంది. సరే, ఇప్పుడు ఈ బీసీల కోసం ఫైట్ చేసే వాళ్ళంతా రాజకీయ నాటకం కోసమా లేకపోతే బీసీలకు న్యాయం జరగాల? ఒక్కడి పేరు చెప్పమ్మా, ఎవడన్నా జెన్యున్ గా ఫైట్ చేసినప్పుడు బీసీలలో. జాగృతి అధ్యక్షురాలు కవిత గారు చేస్తున్నారు కదా. రాజకీయ నాయకులు ఓట్లు వస్తాయంటే ఏది కావాలంటే అది పట్టుకుంటారు. వాళ్ళ నాన్న తెలంగాణ పట్టుకోవాలి, తెలంగాణ తెచ్చుకుంది. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ విఠల్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బిజీగా ఉన్నా కూడా ఎంతో ఓపికగా ఇంటర్వ్యూ ఇస్తున్నారు. అండ్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఏ విధంగా అనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ పాలన గురించి చెప్పాలంటే మార్పు రావాలి అనేది మేము పనిచేసినాం. దానికి సునీల్ కనుగోలు గారు కాంగ్రెస్ రావాలనే ట్యాగ్ యాడ్ చేసుకున్నాడు. కాంగ్రెస్ రావాలని లేకపోతే రేవంత్ రెడ్డి సీఎం కావాలని తెలంగాణ ప్రజలు కోరుకోలే. కేసీఆర్ యొక్క అహంకారానికి, నియంతృత్వానికి బుద్ధి చెప్పాలని 4 కోట్ల ప్రజలు, ఏ ప్రజలైతే కేసీఆర్ని సపోర్ట్ చేశారో ఆ ప్రజల్లో మెజారిటీ ప్రజలు, ఇక తెలంగాణ సమాజం ఏంటంటే ధిక్కార స్వరం. దేన్నైనా భరిస్తారు కానీ అహంకారాన్ని, నియంతృత్వాన్ని భరించరు. అది తెలంగాణ రక్తంలో, తెలంగాణ మట్టిలో ఉంది. కేసీఆర్ గారు మంచో చెడో, ఆయన చేసిన మంచికి ఆయన క్రెడిట్, ఆయన చేసిన చెడుకు కూడా ఆయనకి క్రెడిట్. కాబట్టి ఒక్కసారి కేసీఆర్కి బుద్ధి చెప్పాలి అనే దశలో దీనికి కొంచెం నేపథ్యం ఏంటంటే, బండి సంజయ్ గారు బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత దుబ్బాకలో దుమ్మురేగింది. హుజురాబాద్ లో జీ హుజూర్ అన్నారు. థర్డ్ వచ్చేసి మన జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో 48 సీట్లు వచ్చినాయి. అసలు ఎవరు కూడా బీజేపీ దుబ్బాకలో గెలుస్తుందని కానీ జిహెచ్ఎంసీలో గెలుస్తుందని కానీ అనుకోలేదు. హుజురాబాద్ లో అయితే కేసీఆర్ కి అది చెంపదెబ్బ లాంటిది. ఆ 3 గెలుపు తర్వాత నెరేటివ్ బీజేపీ వర్సెస్ టిఆర్ఎస్, కేసీఆర్ వర్సెస్ బండి సంజయ్ నడుస్తున్న దశలో పరిగెడుతున్న బండి సంజయ్ని తీసి కాళ్ళల్లో కట్టబెట్టి బండి సంజయ్ని బండకేసి బాధేది. బండి సంజయ్ గారిని ఎందుకు తీసేసారో కూడా ఎవరికి తెలియదు. ఆ దశలోనే మునుగోడు ఎలక్షన్ రావడము, మునుగోడు ఎలక్షన్ లో బీజేపీ ఓడిపోవడము, రాజగోపాల్ రెడ్డి గారు ఓడిపోవడము, కవిత గారిని అరెస్ట్ చేయకపోవడంతో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే ఒక నెరేటివ్ బలంగా మేము క్రియేట్ చేసినాం. దాంతో అప్పుడు ఉన్న పార్టీలలో బీఆర్ఎస్ ని అధికారంలోంచి దింపాలి. కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ తో కుమ్మక్కైంది. ఉన్న ఆల్టర్నేటివ్ 3వ పార్టీ కాంగ్రెస్. అంత తక్కువ టైంలో ఇంకో కొత్త పార్టీ వచ్చే పరిస్థితి లేదు, వనరులు లేవు. మాలాంటి ఉద్యమకారులు మేము ఒక నెరేటివ్ బిల్డ్ చేయగలం, ఒక పర్సెప్షన్ చేయగలం, కానీ ఈ కుట్ర కుతంత్ర డబ్బు రాజకీయాలు మేము చేయలేము. మేము ఓన్లీ ఉద్యమకారులు. తప్పనిసరి పరిస్థితులలో కాంగ్రెస్ ఆప్షన్ అయింది. ఇప్పుడు ఏబిసి, టిఆర్ఎస్ ఇంటూ టిక్ కొట్టినాం, బీజేపీని వాళ్ళే టిక్ కొట్టుకున్నారు. ఇక మిగిలింది సి కాంగ్రెస్. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనే దాన్ని టిఆర్ఎస్ నెగిటివ్ నుంచి వచ్చిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏదో కట్టలు కట్టి ఏదో చేసి రాలే. అంతకు ముందు హుజురాబాద్ ఎలక్షన్ లో 3000 ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ మేమెందుకు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాల్సి వచ్చిందంటే, సామాజిక తెలంగాణ అనేది మా ఎజెండా, భౌగోళిక తెలంగాణ అనేది కేసీఆర్ గారి ఎజెండా. సామాజిక తెలంగాణ అనేది సెకండ్ ఫేజ్ మూవ్మెంట్. ఇక్కడ ఉన్న వెలమదొరలు కావచ్చు, రెడ్డి దొరలు కావచ్చు, పెత్తందారులకు వ్యతిరేకంగా 93% ఎస్సీ ఎస్టీ బీసీలు, పేద ప్రజలకి డీసెంట్రలైజేషన్. తెలంగాణ ఉద్దేశమే తెలంగాణ రాష్ట్రం ఇవ్వడమే. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ లో ఇక్కడ మెజారిటీ పేద ప్రజలు ఉన్నారు, మెజారిటీ ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. చిన్న రాష్ట్రం అయితే పరిపాలన వికేంద్రీకరణ అవుతుంది, పరిపాలనా సౌలభ్యాలు అందరికీ అందుతాయి.
కింది వర్గాలకు కూడా పరిపాలనలో భాగం ఉంటదనే ఒక పాలసీ డెసిషన్ లో భాగంగా ఇచ్చారు. దానిలో భాగంగా ఫస్ట్ 2 టర్మ్స్ కేసీఆర్ గారు మంచి చెడు తోటి తెలంగాణ ప్రజలు ఒక నెక్స్ట్ ఆల్టర్నేటివ్ చూస్తున్న సమయంలో రేవంత్ రెడ్డి గారికి ఉన్న వాక్చాతుర్యం కావచ్చు, కేసీఆర్ గారితో డి అంటే డి అని ఢీ కొట్టిన విధానం, ఈ రెండింటితో తప్పనిసరి ఆల్టర్నేటివ్ గా రేవంత్ రెడ్డి కనబడ్డాడు. ఎవరు కూడా రేవంత్ రెడ్డి సీఎం అవుతాడా కాదా, అసలు రేవంత్ రెడ్డిని సీఎం చేస్తారని ఆలోచించలేదు. ముందు కేసీఆర్ కి ఒకసారి బుద్ధి చెప్పాలి అనే దాంతో ముఖ్యంగా నిరుద్యోగులు, యువత, తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ కి 2% ఓటు బ్యాంక్ డిఫరెన్స్. అంటే ఆ 2% ఓటు బ్యాంక్ ఎవరు అంటే నిరుద్యోగులు, విద్యార్థులు, యువత. నెరేటివ్ సెట్ చేయడంలో మా వంతు పాత్ర మేము పోషించడం. రేవంత్ రెడ్డి గారేమో బండి సంజయ్ ఆటోమేటిక్ వెళ్ళిపోవడంతో ఇక ఆప్షన్ ఉంది. దానిలో రేవంత్ రెడ్డి కొట్లాడే తీరు ఆయన ముఖ్యమంత్రి చేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా చాయిస్ లేదు. అంతకు ముందున్న సీనియర్ లీడర్లు అందరూ కూడా కేసీఆర్ తో కుమ్మక్కైనరనో లేకపోతే రేవంత్ రెడ్డి లాగా ధీటుగా ఎదుర్కోలేరనో మరి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి గారిని చాయిస్ గా పెట్టుకుంది. అందుకనే కొన్నిసార్లు అంటుంటారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారితో డి అంటే డి అన్నట్టుగా మాట్లాడారు. సో మనం అందరం చూసాం. బట్ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి కంటే ముందు కూడా ఎంతో మంది సీనియర్లు ఉన్నారు. మరి వాళ్ళకెందుకు ఈ పొజిషన్ రాలేదంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మనం కులం మాట్లాడుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉండే, ఆయనే నేను యుద్ధం చేయలేను, నాకు పిసిసి ప్రెసిడెంట్ వద్దని ఆయన వెళ్ళిపోయాడు. ఓకే. బట్టి గారు ఉండే, బట్టి గారు సామాజిక వర్గం పరంగా ప్లస్ మైనస్ మీకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ డామినేషన్ ఉంటది. ప్లస్ కేసీఆర్ తో టైఅప్ లో ఉన్నారనే ఒక విమర్శ కాంగ్రెస్ పార్టీలో కూడా వచ్చింది. ఎంత పెద్ద సీనియర్ లీడర్లు అయినా కూడా కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీతో టచ్ లో ఉన్నారనే ఒక అనుమానము హైకమాండ్ కూడా ఉంది. రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ గారు జైల్లో పెట్టడము, తన కూతురు ఎంగేజ్మెంట్ రోజు కూడా తన జైల్లో పెట్టడము, రకరకాలుగా ఇబ్బంది పెట్టడంతో రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ అనే ఫైట్ లో వ్యక్తిగతంగా ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కేసీఆర్ ని ఎట్లయినా దింపాలనే రేవంత్ రెడ్డి ఫైట్ లో నిజాయితీ ఉందని రాహుల్ గాంధీ గారు నమ్మారు. రాహుల్ గాంధీ గారు కానీ హైకమాండ్ రేవంత్ రెడ్డిని చేయడానికి కారణము ఆయన 50 కోట్లు పెట్టి పిసిసి ప్రెసిడెంట్ కొనుక్కున్నాడని వెంకటరెడ్డి చెప్తాడు. ఇది హోంగార్డు, ఎస్పీ, పంచాయతీ. మరి 50 కోట్లు పెట్టి కొనుక్కున్నా లేదా అనేది వెంకటరెడ్డి చెప్పాలి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీని నడపడం గాని, పైసలు పెట్టడం గాని, మనం ఎన్ని అనుకున్నా కూడా ధనం మూలం ఇదం జగత్తు. ఇవి పేరుకి రాజకీయ పార్టీలు గాని కుల గుల ధన స్వామ్య పార్టీలు ఇవి. కాబట్టి ఇక్కడ పెత్తందారులు ఒక పార్టీకి వెలమదొర ఉన్నాడు, ఇంకో పార్టీకి రెడ్డి ద్వారా డబ్బులు మొబిలైజ్ చేయాలి. ఆయన కోస్తాంధ్ర కమ్మోళ్ళ సపోర్ట్ తోటి చంద్రబాబు నాయుడు ఇంటి మనిషి కదా ఆయన. కోస్తాంధ్ర వాళ్ళు రేవంత్ రెడ్డి గారి ఇంటి అల్లుడు లాగా చూసుకుంటారు. చాలా మంది ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఓన్ చేసుకుంటారు ఆయన తెలంగాణ వాళ్ళ కన్నా. అంటే ఒకటి రేవంత్ రెడ్డి గారు రెడ్డి కావడము, సెకండ్ కేసీఆర్ గారితో ఉన్న ఫైట్ నిజమైన ఫైట్ అనే అధికారం నమ్మడము, కేసీఆర్ తో కుమ్మక్క అయితే గాడినా అని కాంగ్రెస్ పార్టీ నమ్మడము, థర్డ్ ఈయన డబ్బులు మొబిలైజ్ చేయడంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టుకొని 1000 కోట్లు సంపాదించిన ప్రపంచంలో గనుడి ప్రతిపక్ష నాయకుడు కూడా ఉండి ఒక మామూలు ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకొని ఒక కానిస్టేబుల్ తమ్ముడుగా ఒక మామూలుగా వచ్చిన ఆయన 100,000 కోట్లు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడే సంపాదించినాను. మరి రియల్ ఎస్టేట్ లో సంపాదించిండా, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా సంపాదించిండా అనేది అందరికీ తెలుసు. నేను ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ తో కొట్లాడే కొట్లాటని కాంగ్రెస్ పార్టీ, అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఆప్షన్ లేదు. మనీ మొబిలైజ్ చేయడంలో మిగతా రాజకీయ నాయకుల కన్నా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి మొబిలైజ్ చేయగలిగాడు. రెడ్డి వర్సెస్ వెలమ పోలరైజేషన్ తీసుకొచ్చిండు, రెడ్లందరినీ రెచ్చగొట్టిండు. రెడ్డి అనేటోడు భూమి మీద కంపల్సరీ భూమి ఉండాల్సిందే. మీరు హైదరాబాద్ నగరంలో వాచ్మ్యాన్ జాబ్ చేసేటోళ్ళు, ఆటో డ్రైవర్ జాబ్ చేసే రెడ్డిలు కూడా మళ్ళీ తిరిగి వెళ్ళి ఊర్లోకి వెళ్ళి 5 ఎకరాలు 10 ఎకరాలు కొనుక్కోండి. భూమి ఉంటేనే మనకి గౌరవం ఉంటుంది, భూమి ఉంటేనే అధికారం ఉంటుంది. రెడ్డి అనేటోడు పరిపాలించడానికి పుట్టిండు, మన రక్తంలోనే పరిపాలన ఉందని చెప్పి ఆయన ఒక పోలరైజేషన్ తీసుకొచ్చిండు. తెలంగాణలో ఉన్న 2 వెలమ, కమ్మ, రెడ్డి. కమ్మాసు పెద్ద అంత ఖమ్మంలో కొంచెం, నిజామాబాద్ లో కొంచెం, వాళ్ళు సెటిలర్ కమ్యూనిటీ అంటారు. ఈ ఉన్న 2 కమ్యూనిటీలలో బలమైన కమ్యూనిటీ రెడ్లను పోలరైజ్ చేయడము, 3,000 కోట్ల రూపాయల మనీ మొబిలైజ్ చేసిండు అంటారు. దుబాయ్ లో, అమెరికాలో మీటింగ్లు పెట్టినామంటారు. అంటే రెడ్లని అందరినీ పోలరైజ్ చేయడము, కేసీఆర్ తో కొట్లాడడము, ప్లస్ బీజేపీ లేకపోవడంతో యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్ అయిన అంటారు. ఆయన వాక్చాతుర్యము, ఆయన షార్ప్ ఉండడము, ఆయన ఫోకస్ కూడా ఆయన కలిసి వచ్చింది. అంటే ఇప్పుడు ఆ ఫోకస్ అంతా అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గింది అనుకోవచ్చా? అంటే మళ్ళీ ఆయనను చేంజ్ చేయాలన్న ఆలోచన రాహుల్ గాంధీకి ఏమన్నా ఉండొచ్చు అనుకోవచ్చా? ఇప్పుడు రాజకీయాల్లో సీఎం సీట్ రావడానికి 30 ఏళ్ళు కష్టపడతాం, కానీ సీఎం సీట్ మార్చడానికి 30 సెకండ్లు చాలు. అందులో కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏదైనా జరగదు. కాకపోతే ఒక్కటి ఏంటంటే రాహుల్ గాంధీ ఎక్కడా కూడా బహిరంగంగా నేను రేవంత్ రెడ్డితో అసంతృప్తిగా ఉన్నాడని చెప్పలేదు. ఒక నెరేటివ్ అయితే బిల్డ్ చేస్తున్నారు.
బట్ రేవంత్ రెడ్డిని తీసేస్తే ఇప్పటికిప్పుడు కులం మాట్లాడుకుంటే ఒక 40 ఇప్పుడు సీఎం సీట్ కావాలంటే ఒక 60 మంది ఎమ్మెల్యేలు కావాలి. ఒక 20 మంది ఎమ్మెల్యేలతో ఒక బ్రేక్ఫాస్ట్ మీటింగో లంచ్ మీటింగో పెట్టగల దమ్మున్న కాంగ్రెస్ లీడర్ చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసేస్తారు అనుకున్నాం రాహుల్ గాంధీ నచ్చలేదని. ఏ ఎమ్మెల్యేకి అంత దమ్ము ఉంది? ఇప్పుడు ఒక 60 మంది ఎమ్మెల్యేలు అయితే ఇప్పుడు ఆ విషయం పక్కన పెడితే, ఇప్పుడు నేను నాకు సీఎం కుర్చీ కావాలంటే నాకు సీఎం కుర్చీ కావాలని వాళ్ళకే కొమ్ములాటలు జరుగుతాయి. అది కాంగ్రెస్ పార్టీలో కొమ్ములాటలు లేకపోతే విచిత్రం కానీ ఉంటే కరెక్టే. ఇప్పుడు పొంగులేటికి సీఎం కావాలని ఉండొచ్చు, బట్టికి కావాలని ఉండొచ్చు, జానారెడ్డికి ఉండొచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రతి ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే అయినాక ఏం కావాలనుకుంటాడు, మంత్రి కావాలనుకుంటాడు, మంత్రి అయినాక సీఎం కావాలనుకుంటాడు. ఆ కోరిక ఉండడం తప్పు కాదు, కానీ రేవంత్ రెడ్డి గారు రిస్క్ టేకర్. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు అందరినీ మించి ఇచ్చినప్పుడు ఆ రిస్క్ తీసుకున్నాడు కాబట్టి, ఆ పెయిన్ అనుభవించిండు కాబట్టి ఇలా గెయిన్ అనుభవించిండు. ఆయన వ్యక్తిత్వం నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ కేసీఆర్ తో కొట్లాడిన తీరులో ఫైటర్ అనేది ప్రూవ్ అయింది. అది రాహుల్ గాంధీ బలంగా నమ్మిండు కాబట్టి సీఎం అయింది. ఈ 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ప్రాబ్లం ఏంటంటే, ఆయన ఇంకా ప్రతిపక్ష నాయకుడు ఉండి కేసీఆర్ తప్పులు చేసిండనే మేమంతా తిట్టి 10 ఏళ్ళు జైల్లోకి పోయి ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తే, ఆ నెరేటివ్ లో నుంచి రేవంత్ రెడ్డి అనేవాడు ముఖ్యమంత్రి అయినాక కూడా ప్రతిపక్ష నాయకుడు ఉండిపోయాడు. ఆయనకు ఆ పాస్ట్ లోనే ఉన్నాడు. ఇంకా అంటే పొద్దున్న వేస్తే కేసీఆర్ని తిట్టడము, కేటీఆర్ని తిట్టడము. ముఖ్యమంత్రిగా వచ్చినాక ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి 100% సక్సెస్ అయ్యాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ముఖ్యమంత్రి అయినాక ఈ 2 సంవత్సరాలు ఆయన గ్రాఫ్ ఏమైందంటే జారుడు బండ మీద రోజు రోజుకి జారిపోతుంది. ముఖ్యమంత్రి అయినాక ఆయనే మాట్లాడుతున్నాడు అన్ని విషయాలు. పిసిసి స్పోక్స్ పర్సన్ మాట్లాడాల్సింది ఆయనే మాట్లాడుతున్నాడు, ప్రతిపక్ష నాయకుడు ఆయనే మాట్లాడుతున్నాడు, ముఖ్యమంత్రిగా ఆయనే మాట్లాడుతున్నాడు. ఎక్కువ మాట్లాడితే ఏమైందంటే తప్పులు దొరుకుతాయి. రేవంత్ రెడ్డి గారు తక్కువ మాట్లాడి లూజ్ టంగ్ లేకుండా ఉంటే ఆయన స్టేచర్ పెరిగేది. ఆయన కేసీఆర్ జపం చేసి ఆయన ఓడిపోయి కేసీఆర్ గారు అటు ఇటు చూసి అరే సంతోష్ బండి తీరా అని చెప్పి ఫామ్ హౌస్ కు పోయిండు. ముఖ్యమంత్రి పదవిలో 10 సంవత్సరాలు ఉన్న కేసీఆర్ గారు సెండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు ఆ ప్రగతి భవన్ లో పనిచేసిన 100 మంది స్టాఫ్ కి ఒక సెండ్ ఆఫ్ పార్టీ ఇచ్చో గౌరవంగా ఒక విడుకోలు ఉంటుంది ఎక్కడైనా కూడా. అలాంటిది నా సాయంత్రం 7-8 గంటల మధ్యలో ఎవరు చూడకుండా గన్మ్యాన్లు కూడా లేకుండా అరే సంతోష్ బండి తీరా అని చెప్పి చక్కగా ఫామ్ హౌస్ కు పోయి పడుకున్నాడు. పాపం యాక్సిడెంట్ అయింది, కాళ్ళు ఏదో అయింది. తర్వాత 2 సంవత్సరాల తర్వాత 10 లక్షల మందితో మీటింగ్ పెట్టే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఆదరణ ఎక్కడి నుంచి వచ్చింది అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ కి పిఆర్ఓగా పనిచేసిండు. రోజు కేసీఆర్ ని ప్రజలు ఇంటికి పంపిస్తే ఈయన పొద్దున్న లేస్తే కేసీఆర్ జపం చేస్తున్నాడు. అంటే నీకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీట్లో కూర్చున్నప్పుడు నీకు సరైన అవగాహన ఉండాలి. నీ అవగాహన కరెక్ట్గా ఉంటే నీ ఆలోచన కరెక్ట్గా ఉంటుంది, నీ ఆలోచన కరెక్ట్గా ఉంటే నీ ఆచరణ కరెక్ట్గా ఉంటుంది. నీ అవగాహనలోనే లోపం ఉన్నప్పుడు నీ ఆలోచనలో కూడా రాంగ్ ఉంటుంది, నీ ఆలోచన రాంగ్ ఉన్నప్పుడు నీ ఆచరణ కూడా కరెక్ట్గా ఉండదు. అల్టిమేట్ గా 2 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే జారుడు బండ మీద రోజు రోజుకి జారుతుంది. అన్నా రేవంత్ అన్నా అంటే నేనున్నా అని చెప్పిండు ఆయన యశోద హాస్పిటల్లో. ఇలా రేవంతు అంటున్నారు, ఇంకొన్ని రోజులైతే తూ రేవంతు అనే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అహంకారం ఉండదు మనిషికి. ఇప్పుడు కేసీఆర్ గారికి కేసీఆర్ గారు తెలివి తక్కువడు కాదు. కేసీఆర్ తెలంగాణ విషయంలో ఆయన అందరికన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉన్నాడు. ఎందుకు ఇలా ప్రజలు తిరస్కరించారంటే నియంతృత్వము, కుటుంబ పెత్తనము, అహంకారము, దాంతో అంధకారంలోకి వెళ్ళిపోయాడు. అన్ని తెలిసిన కేసీఆర్ గారు ఆగం చేస్తే తెలంగాణని ఏం తెలవని రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నా కూడా తెలవట్లేదు. ఈయనకి అజ్ఞానం. ఈయనేం పరిపాలన దక్షకుడు కాదు, ఈయనేం స్టేట్స్ మెన్ కాదు, ఈయనేం గతంలో మంత్రి పదవి చేసినోడు కాదు, ఈయనేం చదువుకున్నోడు కాదు, లేకపోతే ఎక్స్పోజర్ ఉన్నోడు కూడా కాదు. మనిషికి నాలెడ్జ్ ఎట్లా వస్తుంది? ఒకటి ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంది, ఒకటి ఎక్స్పోజర్ ద్వారా వస్తుంది, లేకపోతే ఎడ్యుకేషన్ ద్వారా వస్తుంది. ఈ 3 లేవు, అయినా కూడా సీఎం అయిండు. కేసీఆర్ గారి యొక్క నెగిటివ్ ఎనర్జీ నుంచి వచ్చిన పాజిటివ్ ఎనర్జీ తప్ప ఈయనకి స్వతహాగా ఎనర్జీ ఏం లేదు. ఆ విషయం రేవంత్ రెడ్డి గారికి తెలుసు. కానీ ముఖ్యమంత్రి సీట్లోకి వచ్చినాక ఆ టీం చూడండి. ఇవాళ రేవంత్ రెడ్డి టీం అంటే ఎవరు చెప్తారు? ఫహీం ఖురేషియా. ఎవరు రేవంత్ రెడ్డిని నడిపించే ఇంటెలెక్చువల్స్ ఎవరు? మేధావులు ఎవరు? అంటే నాకు అన్ని విషయాలు తెలియకపోవచ్చు, మీకు అన్ని విషయాలు తెలియకపోవచ్చు, ప్రపంచంలో ఎవరికి కూడా అన్ని విషయాల్లో నాలెడ్జ్ ఉండదు. కానీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని దగ్గర పెట్టుకోవడము, టీం వర్క్ చేయడం అనేది టీం క్యాప్టెన్ కు ఉండాల్సిన ప్రాథమిక లక్షణం. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఏమని చెప్పారు? ముఖ్యమంత్రి పదవి నాకు గుంపు మేస్త్రి లాంటిది అన్నాడు. చాలా మంది ఆయన్ని తిడతారు. గుంపు మేస్త్రి అనేది కూడా గౌరవమైన వృత్తే. గుంపు మేస్త్రి పని అంటే కమ్యూనికేషన్ ఉంటుంది, కోఆర్డినేషన్ ఉంటుంది, ఇగో ప్రాబ్లం ఉండదు. ఎక్కడ అవసరమైతే అక్కడ ఆయన మేస్త్రి వచ్చి పని చేస్తాడు. కార్పెంటర్ కావచ్చు, ఇల్లు కట్టడానికి కావాల్సిన 16-20 రకాల. అయితే దాన్ని సోషల్ మీడియాలో నేనేమంటున్నా, గుంపు మేస్త్రికి కూడా పనికిరాడు ఈయన. ఎందుకంటే గుంపు మేస్త్రికి ఫస్ట్ ఉండాల్సింది కోఆర్డినేషన్, కమ్యూనికేషన్, వినే ఓపిక. ఈయనకి వినే ఓపిక లేదు. ఎవడన్నా పోయి చెప్తే నాకు తెలియదు నేను సీఎం సీట్లోకి వచ్చిన అనుకుంటున్నాం అంటున్నాను. ఇప్పుడు లీడర్ అనేటోడు ఎక్కువ వినేటోడు,
లీడర్షిప్ కెపాసిటీ, ఎక్కువ మాట్లాడేటోడు ఓరేటర్ అవుతాడు, పబ్లిక్ స్పీకర్ అవుతాడు. ఈయన 4 కోట్ల మందికి నాయకుడు కావాలంటే వినే ఓపిక ఉండాలి. రేవంత్ అన్న, నువ్వు ఇంకా చిన్న వయసులో మనందరం కష్టపడితే నీకు సీఎం సీట్ అయినావు. నువ్వేం తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోలే, నువ్వేం తెలంగాణ నేపథ్యం ఉన్నోడు కాదు. ఈ రోజు కూడా జై తెలంగాణ అన్నోడివి తెలంగాణకి ముఖ్యమంత్రి అయ్యారు. దానికి నువ్వేం చేయాలా? నిరుద్యోగుల్ని 2 సంవత్సరాలు అవుతుంది అంటే దాదాపు 700 రోజులు. 700 రోజుల్లో కనీసం 7 సెకండ్ల టైం కూడా నిరుద్యోగులకు ఇవ్వలే. మరి నీది బలుపా, అహంకారమా, లేకపోతే వాడుకో వదిలేయడమా? అంటే నిరుద్యోగులు 50-60 లక్షల మంది నువ్వు కావాలని ఎల్బీ స్టేడియంలో నువ్వు ప్రమాణ స్వీకారం రోజు నిరుద్యోగులంతా రేవంత్ రెడ్డి సీఎం అయితే వీళ్ళే సీఎం అయినంత ఆనందపడ్డారు. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో నిరుద్యోగులకి 4 సెకండ్ల టైం కూడా ఎందుకు ఇవ్వలే? అదే నిరుద్యోగులు లాఠీ చార్జీలు పెట్టి కొట్టిస్తున్నావు కదా. అంటే నీకు వాడుకొని వదిలేయడమా? ఇదే సోషల్ మీడియా ఛానళ్లతోటి నువ్వు సీఎం అయినావు. సోషల్ మీడియా ఛానల్ని గొట్టంగాళ్ళు, కృష్ణానగర్ ఆర్టిస్టులను తిడుతున్నావు. అంటే నీకు కూడా బలుపు వచ్చింది, అహంకారం వచ్చిందని అర్థమవుతుంది. అంటే చివరికి ఏమైతే అంధకారం మిగులుతుంది. ఇప్పుడు నీవు నేర్పినే విద్య నీరజాక్ష అన్నట్టు, ఇప్పుడు అన్ని ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏం లేని ఇస్తారాక ఎగిరెగిరి పడుతుంది. నీకు కొత్తగా అధికారం వచ్చేసరికి నువ్వేదో రాజరికం చక్రవర్తి లాగా, కేసీఆర్ పని ఏమైంది? అని నాకు ఎదురు లేదు, నేనే 20 ఏళ్ళు ఉంటా అన్నాడు. పోయి ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు. నువ్వేం కూర్చుంటావు? నువ్వు ఇంకో దగ్గర కూర్చుంటావు. ఆయనకు 10 నెలల్లో వచ్చినంత వ్యతిరేకత ఆయనకు 20 నెలలలో వచ్చింది. అంటే సేమ్ ఇప్పుడు ఆయన కూడా నాయకులకు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అలో లేదు, చెప్పినా పట్టించుకోరు. ఇప్పుడు ఈయనకు కూడా అదే పేరు వస్తుంది. ఇప్పుడు ప్రజలతో ఉంటూ, ప్రజల్ని కలుస్తూ, ప్రజల్ని ఫీడ్బ్యాక్ తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు నేను జర్నలిస్ట్ గా యాక్టివ్ ఉండే. ఆయన మార్నింగ్ 6 o'clock కి రోజు 100 మందిని ఎందుకు కలుస్తాడు? ఆయనకు అడ్వైజర్లు లేరా? ఆయనకు ఐఏఎస్ లేరా? నాయకుడు అనేటోడు ప్రజల్ని కలవడం వల్ల ప్రజలకు ఒక నమ్మకం, భరోసా ఏర్పడుతుంది. ప్రజల్ని డైరెక్ట్ గా కలవడం వల్ల కమ్యూనికేషన్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. కమ్యూనికేషన్ ప్రాసెస్ లో ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఇంటెలిజెన్స్ వాడు ఇచ్చిందో, ఏ చెంచగాళ్ళు ఇచ్చిందో, ఏ భజన బ్యాచ్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ కరెక్ట్గా ఉండదు. రేవంత్ రెడ్డికి చెవులకి ఏది మంచిదో అదే చెప్తారు. కానీ ప్రజలతో కలవకుండా ఈయన ప్రజాభవన్ అని పెట్టిండు, హడావుడి చేసిండు. ఆ ప్రగతి భవన్ కి ప్రజాభవన్ అని పేరు పెట్టిండు, ఇనుప కంచెలు తీసిండు. మరి అక్కడ ఎందుకు ఉండవు? రేవంత్ రెడ్డి ఇవాళ భారతదేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రులు గవర్నమెంట్ ఇంట్లలోనే ఉంటారు. ఈయన మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్న ఇల్లు సరిపోదా ఈయనకి, రేవంత్ రెడ్డి గారికి? అంటే అక్కడ అహంకారం కనబడుతుంది. కేసీఆర్ గారి ఇంట్లో నేనెందుకు ఉండాలి? ఆయన ఏం చేసిండు? కేసీఆర్ గారి ఇంట్లో నేను ఉండడామా అని చెప్పి ఒక దళితుడిని బట్టి విక్రమార్కని పెట్టిండు, ఒక గిరిజన బిడ్డని సీతక్కని పెట్టిండు. అంటే చూడండి, అక్కడ ఇగో ప్రాబ్లమా, లేకపోతే వాస్తు ప్రాబ్లమా, లేకపోతే రేవంత్ రెడ్డి ఇంటికి ఎవరు వచ్చి పోతున్నారో తెలియకుండా ఇప్పుడు ప్రగతి భవన్ లో ఉన్నాడు అనుకోండి, లేకపోతే గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో సీఎం ఉంటే మీడియా అంతా ముఖ్యమంత్రి ఇంటికి ఎవరు పోతున్నారో, ఎవరు వస్తున్నారో తెలుస్తుంది. అదే నువ్వు ప్రైవేట్ ఇంట్లో ఉంటే వెనక దారిలో ఎవడు వస్తుందో తెలియదు, ముందు దారిలో ఎవడు వస్తుందో తెలియదు. మెగా కృష్ణారెడ్డి సూట్ కేసులు తీసుకొచ్చిండా, లేకపోతే ఆదాని సూట్ కేసులు ఇచ్చినా తెలియదు కదా. అంటే ఎందుకు నువ్వు ప్రైవేట్ ఇంట్లో ఉంటున్నావు? నువ్వు ప్రజలందరి తరపున, 4 కోట్ల మంది తరపున నువ్వు నాయకుడు. నీ వ్యక్తిగత జీవితంలో కూడా మాట్లాడతారు ప్రజలు. ఎందుకంటే శ్రీశ్రీ గారు అన్నట్టు ఒకసారి పబ్లిక్ లైఫ్ లోకి వచ్చినాక ప్రతిదీ వాచ్ డాగ్ చేస్తారు. అట్లాంటిది కేసీఆర్ గారినేమో గడీల దొరలో ఉన్నాడు, ఈయన వెలమ దొర, ఈయన ఎవరిని గెలవడం అని బందీ అయిపోయింది అన్నావు. మరి నువ్వు ఎక్కడ ఉన్నావు? జూబ్లీ హిల్స్ లో నువ్వు ఉండడమే కాకుండా నీ చుట్టూ ఒక 200 మంది ఇళ్ళని బందీ చేసినావు. ఆ 2 కిలోమీటర్ రేడియస్ లో ఉన్న వాళ్ళంతా తిట్టుకుంటున్నారు. ఈయన ముఖ్యమంత్రి మాకు కష్టాలు వచ్చినాయి, మేము కష్టపడి, ఫ్రీ యాక్సెస్ ఉండదు కదా ఒక విఐపి జోన్ లో ఉన్నప్పుడు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నువ్వు కూర్చి నీ కష్టంతో వచ్చింది కాదు. తెలంగాణ ప్రజలందరూ కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు కేసీఆర్ యొక్క నియంతృత్వానికి వ్యతిరేకంగా తెచ్చిన భిక్ష. నువ్వు ఉద్యమకారులను కలవలే, నిరుద్యోగులను కలవలే, విద్యార్థులను కలవలే, అమరవీరుల కుటుంబాలను కలవలే. మరి వాళ్ళకి ఏమైనా చేసినావా? ఏం చేయలే. అంటే నువ్వు కూడా జారుడు బండ మీద, పాకురు బండ మీద స్పీడ్గా పోతున్నావు. నువ్వు పవర్ని నమ్ముకున్నావు తప్ప పనిని నమ్ముకోవట్లేదు. నీకు ఫస్ట్ 2-3 రోజులు ఏం చేసిండు? నాకు ట్రాఫిక్ సిగ్నల్స్ అక్కర్లేదు, నేను చాలా 2 కార్లలోనే పోతా అన్నాడు. మరి ఎమ్మెల్యేలను కూడా కలవట్లే రేవంత్ రెడ్డి, విద్యార్థులను కలవట్లే, నిరుద్యోగులను కలవట్లే, ప్రజా సంఘాలను కలవట్లే. ఏమైతాడు? కలవకుంట్లకి చంద్రశేఖరరావు ఏమయ్యాడు? ఈయన అంతకన్నా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి హామీల గురించి ఏం చెప్తారు సార్? అంటే అవి నెరవేరుస్తారా, లేకపోతే నెరవేర్చే అవకాశాలు ఉన్నాయా? వాటి మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు, మేనిఫెస్టో అన్ని చూసుకుంటే ఏ రాజకీయ పార్టీ అయినా హామీలు ఇస్తాయి. కానీ వాస్తవ పరిస్థితి, ఈ రోజు పరిస్థితి చూస్తే కేసీఆర్ గారు అధికారంలోకి పోయేటప్పుడు జల్లెడ ఇచ్చిపోయారు. ఆ జల్లెడలో ఎన్ని నీళ్లు పోసినా కింద కారుతున్నాయి. నీకు వచ్చే ఆదాయము జీతభత్యాలకు పోను ఖర్చు, వడ్డీలకు ఖర్చు. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చాల్సిందే, వడ్డీలు కట్టాల్సిందే, జీతభత్యాలు ఇవ్వాల్సిందే. ఆ పరిస్థితి ఏమైపోయిందంటే కేసీఆర్ గారు మిగులు ధనిక రాష్ట్రం నుంచి కేసీఆర్ గారు దిగిపోయే టైంకి నెలకి జీతాలు 1వ తారీఖు రావడం కూడా కష్టంగా పరిస్థితి వచ్చింది.
అంగన్వాడీ గుడ్లకి డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అంటే ధనిక రాష్ట్రం కాస్త అప్పుల కుప్పైంది. ఎఫ్ఆర్బిఎం ఆర్బీఐ పరిమితికి లోబడి 3.5 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు, ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి 32 కార్పొరేషన్లు కుదవబెట్టి ఒక 3.5 లక్షల కోట్లు, అంటే దాదాపు 7 లక్షల కోట్ల అప్పు తెలంగాణ మీద ఉంది. మరి రేవంత్ రెడ్డి గతంలో ప్రింటింగ్ ప్రెస్ ఉంది, ఆయనకి ప్రింటింగ్ ప్రెస్ లో అనుభవం ఉంది, ఆయన ప్రింట్ చేయలేడు కదా. ఆయన పెళ్లి పత్రికలు ప్రింట్ చేయొచ్చు, లేకపోతే పోస్టర్లు ప్రింట్ చేయొచ్చు, కానీ డబ్బులు అయితే ప్రింట్ చేయలేడు. మరి ఇన్ని హామీలు ఎట్లా ఇచ్చినావు నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడు ఉండి? ఇప్పటికన్నా నువ్వు 1,50,000 కోట్లు పెట్టి మూసీ నది అంటున్నావు. హైదరాబాద్ నగరంలో వర్షం వస్తే డ్రైనేజీలో పూడికి తీయడానికి డబ్బులు లేవు, పిల్లలు మ్యాన్ హౌస్ లో పడి చచ్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. గట్టిగా వర్షం పడితే హైదరాబాద్ లో బోట్లు వేసుకునే పరిస్థితి వచ్చింది. నువ్వు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి పట్టించుకోరా అంటే ఫ్యూచర్ సిటీ అంటావు, లేకపోతే ఏఐ సిటీ అంటావు, లేకపోతే మూసీ నదిలో 1,50,000 కోట్లు. ఎవరు చెప్పింది నీకు మూసీ నదిలో సుందరీకరణ ఏంది అసలు? మూసీ నదిలో పూడిక తీసివేస్తే నీళ్లు పోతాయి, సుందరీకరణ బ్యూటిఫికేషన్ ఎప్పుడు చేసుకుంటావు? అంటే వీళ్ళకి మినిమం నాలెడ్జ్ లేకపోవడము, ఎవరైనా చెప్తే వినే కల్చర్ లేకపోవడము, నా ముద్ర ఉండాలి అని చెప్పి కేసీఆర్ గారు కేటీఆర్ గారు వెస్ట్ సైడ్ హైదరాబాద్ అంతా డెవలప్ చేసారు కాబట్టి నేను ఫ్యూచర్ సిటీ చేస్తాను. ఒక నగరాన్ని ఒక మనిషి నిర్మించడమ్మా. ఒక మనిషి తలుచుకుంటే నగరం బిల్డింగ్లు ఏర్పడతాయి, రోడ్లు ఏర్పడతాయి, కానీ నగరం ఏర్పడదు. నగరం అంటే జీవనం, జీవితము, జీవనోపాధులు ఉంటాయి. అక్కడ ఇండస్ట్రీస్ తీసుకొచ్చినావా? నువ్వేమన్నా ఫ్యాక్టరీస్ పెట్టినావా? నువ్వేమైనా కంపెనీస్ పెట్టినావా? పెడితే ఆ కంపెనీలలో, ఆ ఫ్యాక్టరీలలో, ఆ ఇండస్ట్రీస్లో పనిచేయడానికి ఉద్యోగస్తులు వస్తారు. ఉద్యోగస్తులు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఒక కల్చర్ ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది. నువ్వు ఏదో రియల్ ఎస్టేట్ వెంచర్ వేసినట్టు నేను ఒక వెంచర్ వేస్తా, వెంచర్లో కొనండి అంటే అన్ని రియల్ ఎస్టేట్ వెంచర్లు సక్సెస్ కావు. నీ ఆ రియల్ ఎస్టేట్ మైండ్ సెట్ నుంచి బయటికి రా. ఫస్ట్ ఈ ఫ్యూచర్ సిటీ సంగతి దేవుడు ఎరుగు. ఫస్ట్ ప్రజెంట్ సిటీలో నగరంలో గట్టిగా వర్షం వస్తే పూడిక తీసే పరిస్థితి లేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏమైనా ఎక్స్పాండ్ చేస్తున్నావా? నీకున్న అవగాహన ఏందని నేను ఇప్పటికీ రేవంత్ అన్నకి రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు మంచి మిత్రుడు పరిచయం. రేవంత్ అన్న, నువ్వు ఈ సోకులకు పోయి ఏదో చేయాలనుకొని పక్కకు పెట్టి ప్రజెంట్ సిటీని ఆగం చేయకు. నీకు ఇంగ్లీష్ రాకపోతే మాట్లాడకు. ఈ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని ఎందుకు పరువు తీసుకోవాలి? అంటే ఇంగ్లీష్ మాట్లాడితేనే ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి గారు అద్భుతమైన తెలుగు మాట్లాడతారు, హిందీ కూడా మాట్లాడుతున్నాడు. ఇంగ్లీష్ మాట్లాడి ఇజ్జత్ ఎందుకు పోగొట్టుకోవాలా? ఇంగ్లీష్ మాట్లాడితేనే సీఎం అని అని చెప్పిండా? ఇలా మోడీ గారు హిందీలో అద్భుతంగా మాట్లాడితే ఐక్యరాజ్య సమితిలో అమెరికాలో కూడా ట్రాన్స్లేటర్స్ ఉంటారు. నీకు లేని వేషం కట్టకు. నీ వయసుకు తగ్గట్టు నీ డ్రెస్సింగ్ తగ్గట్టు నీ భాష, నీ ముఖ్యమంత్రి పదవికి తగ్గట్టు నీ హుందాతనం ఉంటే ఆటోమేటిక్గా రెస్పెక్ట్ వస్తుంది. నువ్వు 20 ఏళ్ళ టీనేజ్ లాగా టీషర్ట్ వేసుకో, పాయింట్ వేసుకో, ఓకే, మాకేం ప్రాబ్లం లేదు, నువ్వు ఫిట్ ఉండడం మంచిది. కానీ నీ మైండ్ సెట్ కూడా ఇంకా 20 ఏళ్ల క్రితం లాగా ఉంటే కుదరదు. నువ్వు ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోతున్నావు. ఆ ప్రతిపక్ష నాయకుడు లాగా మాట్లాడుతుంది. సరే, ఇప్పుడు పెట్టుబడులు తీసుకొస్తా అని జపాన్ వెళ్ళిండు, ఇక్కడ అందాల పోటీలను పెట్టిండు, వాటి ద్వారా మేము పెట్టుబడులు తీసుకొస్తాం అంటున్నాడు. పెట్టుబడులు ఎవరు తీసుకురారమ్మా, అది ఫాల్స్. అసలు పెట్టుబడులు అనేది పెట్టుబడిదారుడు తన లాభం కోసం ఏ నగరంలో పెట్టుబడి పెట్టుకుంటే తనకు లాభం వస్తుందో వాడు పెట్టుబడి పెడతాడు. హైదరాబాద్ లో ఉన్న ఎకో సిస్టమ్ పెట్టుబడులు తీసుకొస్తున్నాం అంటున్నారు. ఆ తీసుకొచ్చామనే మాట్లాడేటోళ్ళకే అవగాహన లేదు. పెట్టుబడి కేటీఆర్ ని చూసో, చంద్రబాబు నాయుడు చూసో, రేవంత్ రెడ్డి చూసో పెట్టుబడి పెట్టాడు. ఇప్పుడు మీరే ఒక 100 కోట్లు 1000 కోట్లు హైదరాబాద్ లో పెట్టాలంటే మీరు 1000 కోట్లు పెడితే మీకు ఎంత సేఫ్టీ ఉంది? మీరు పెట్టిన 1000 కోట్లకి ఎన్ని రోజుల్లో లాభాలు త్వరగా వస్తాయి? ఆ ఎకో సిస్టమ్ ఏంటి? మీరు పెట్టే పెట్టుబడికి తగ్గట్టు మానవ వనరులు ఏమున్నాయి, సహజ వనరులు ఏమున్నాయి, మీకున్న టెక్నాలజీ ఎకో సిస్టమ్. ఇప్పుడు హైదరాబాద్ అనేది ఇండియాలో ల్యాండ్ బ్యాంక్ ఉంది. హైదరాబాద్ జాగ్రఫికల్ గా అడ్వాంటేజ్ ఉంది. హైదరాబాద్ కి నిజాం రాజ్యం నుంచి కూడా ప్రపంచం మొత్తంతో ఎంబసీ ఆఫీసులు ఉన్నాయి. హైదరాబాద్ అనేది ఒక్కడు చేస్తే అభివృద్ధి కాదు, అది నిరంతర ప్రక్రియ. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాజెక్ట్ తీసుకురావచ్చు, కానీ పెట్టుబడిదారుడు అనేటోడు మనకన్నా తెలియకలేదు. రాజకీయ నాయకులు చెప్పిన మాటలు పెట్టుబడులు పెట్టరు. పెట్టుబడులు పెట్టేటోడు లాభాల కోసం పెట్టుబడి పెడతాడు. వాడు చంద్రమండలంలో లాభం వస్తే చంద్రమండలంలో పెడతాడు, హైదరాబాద్లో లాభం వస్తే హైదరాబాద్లో పెడతాడు. ఆ టైంలో ఒక్కొక్క నిర్ణయాలు పెట్టుబడిదారులకి సపోర్టింగ్ గా ఎకో సిస్టమ్ బిల్డ్ చేయడం వరకే మీ బాధ్యత. పెట్టుబడులు తీసుకురావడము, తీసుకొస్తారని చెప్తే వాడు పాగలగడని అనుకోవాలి. సరే, ఈ బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడుకుంటే ఈ బీసీల పట్ల 3 ప్రధాన పార్టీలకి అవగాహన ఉందా లేదా, మీరు ఏం చెప్తారు? అంటే కొన్ని కుల్లం మాట్లాడుకుంటే ఈ భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా బీసీ అనే పదం లేదమ్మా. ఎస్సీ ఎస్టీలకి సపరేట్ రిజర్వేషన్స్ ఉన్నాయి. సామాజికంగా రాజకీయంగా వెనుకబడిన వర్గాలు ఎవరైనా కూడా కొంత రిజర్వేషన్స్ ఉన్నాయి. అసలు భారత రాజ్యాంగంలో ప్రవేశిక పీఠికలో భారతదేశ ప్రజలమైన మాకు మేముగా సమర్పించుకుంటున్న ఈ భారత రాజ్యాంగం ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వము, స్వాతంత్రము, రాజకీయ, ఆర్థిక, విద్యా, ఉద్యోగ రంగాల్లో సమాన అవకాశాలు కల్పిస్తామని ప్రామిస్ చేస్తుంది. మరి అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్న రాజ్యాంగము మళ్ళీ రిజర్వేషన్లు ఎందుకు వచ్చినాయంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి కొన్ని వర్గాలు అంటరాని తరానికి వివక్షకు గురయ్యారు కాబట్టి ఒక
కాళ్ళు ఉన్నోడికి కాళ్ళు లేనోడికి పోటీ పెరిగినప్పుడు వికలాంగుడు పరిగెత్తలేడు. ఆ వికలాంగుడు లాంటి కొన్ని బలహీనంగా ఉన్న వాళ్ళకి కొన్ని ప్రత్యేక అవకాశాలు ఇవ్వాలని చెప్పి సమానులలో అసమానత ఉంది కాబట్టి ఒక కుంటోడికి ఒక గుడ్డోడికి అని ఒక అన్ని అవయవాలు సరుగున్నోడికి పోటీ పెడితే అన్ని అవయవాలు కూడా వెళ్తుంది. ఒక గుర్రానికి గాడిదకు పోటీ పెడితే గుర్రమే గెలుస్తుంది. ఇలాంటి ఎవరైతే కొంత వీకర్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళకి రిలాక్సేషన్ మాత్రమే, అది కొన్ని సంవత్సరాలు మాత్రమే ఇవ్వాలని ఉంది. వాళ్ళు ఈక్వల్ అయినప్పుడు తీసేయాలని ఉంది. కానీ దీన్ని ఒక ఓటు బ్యాంకు రాజకీయాలుగా మార్చి ఎస్సీ ఎస్టీలకు ఏంటంటే అంబేద్కర్ గారు కావచ్చు, పూలే గారు కావచ్చు, ఆ రోజు బ్రిటిష్ వాళ్ళే రిజర్వేషన్స్ ఇచ్చారు. వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంది, స్వాతంత్రం రాకముందు రిజర్వేషన్. ఈ బీసీలకి సపరేట్ గా రిజర్వేషన్ అంటూ లేదు. వెనుకబడిన వర్గాల్లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 50% కోట ఎస్సీ ఎస్టీలకు 23% పోతే మిగిలిన 27% బీసీలకు ఇస్తున్నారు. 50% దాటొద్దని ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. మొత్తం భారతదేశం మొత్తం రిజర్వేషన్ 50% మించకూడదు అనేది ఒక లా ఉన్నప్పుడు పక్కనున్న తమిళనాడులో 69% రిజర్వేషన్ ఇస్తున్నారు. అది కూడా మన భారతదేశంలో ఉన్నది. అంటే అక్కడ ఉన్న పరిస్థితులలో మెజారిటీ ప్రజలు బీసీలు ఉన్నారని చెప్పి అక్కడ జయలలిత గారు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి 69% రిజర్వేషన్లు 9th షెడ్యూల్లో పెట్టించుకున్నారు. మరి తెలంగాణలో ఇంతమంది బీసీ నాయకులు ఉన్నారు, ఇంతమంది బీసీ కుల సంఘాలు ఉన్నారు, ఇంతమంది బీసీ మేధావులు ఉన్నారు. వెలమార్ రెడ్డి కమ్మ పోతే తిప్పి కొడితే 10% కూడా, మిగతా ఎస్సీ ఎస్టీలు పోతే 50 నుంచి 60% ఉన్నారు. మరి 60% 50% ప్రజల తరపున ఎంతమంది స్ట్రీట్ ఫైట్ చేస్తున్నారు? ఇలా అగ్రవర్ణాలను తిట్టడం బీసీ నాయకులు తప్ప అగ్ర కులాల అందరూ ఫైట్ చేస్తున్నారు దీనికోసం. ఇప్పుడు బీసీ నాయకుల్లో కూడా చూస్తే ఇలా బీసీల అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మాజీలు కావచ్చు, అందరు కలిసి ఏమన్నా ఒక స్ట్రీట్ ఫైట్ చేయడానికి సిద్ధపడ్డారా? ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి బీసీ అంటున్నారు. ఎక్కడన్నా గ్రామాల్లో బీసీ ఫైట్ జరుగుతుందా? ఇప్పుడు తెలంగాణ మూవ్మెంట్ జరిగినప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా మొత్తం తెలంగాణ ఫైట్ జరిగింది. బీసీల ఫైట్ ఎందుకు గల్లీలలో జరగట్లేదంటే ఈ బీసీ నాయకులకు ఉన్న చిత్తశుద్ధి, అంకిత భావమే లోపము. ముందు అగ్రవర్ణాల కుట్రల తర్వాత పక్కకు పెట్టండి. అసలు ఫస్ట్ వీడు, ఇప్పుడు నేను మున్నూరు కాపు వర్గానికి చెందినోడిని, మాకు 10 లక్షలు 5 లక్షల జనాభా ఉంటే నాకు ఎమ్మెల్యేను నాకు మంత్రి వస్తే మొత్తం మున్నూరు కాపులు అందరికి లాభం జరుగుతుంది. అంటే నాకు ఎమ్మెల్యే పదవి రావడం కోసం బీసీలు అడ్డం పెట్టుకుంటున్నా, నాకు మంత్రి పదవి రావడం కోసం బీసీలు అడ్డం పెట్టుకుంటున్నా తప్ప మొత్తం బీసీల సామాజిక చైతన్యం కోసం అంబేద్కర్ గారు ఏం చెప్పారు? బోధించు, సమీకరించు, పోరాడని చెప్పారు. ఎంతమంది బీసీల నుంచి ఒక ఫిలాసఫర్ మూమెంట్స్ వచ్చారు. ఇప్పుడు పక్కన ఉన్న తమిళనాడు తీసుకుంటే పెరియారు, నారాయణ గురు, లేకపోతే ఎంజీఆర్, కరుణానిధి, ఇట్లా పరంపర ఉంది. పక్కన కేరళ కానీ, కర్ణాటక కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ బీసీలో ఒక 5-6 సార్లు ముఖ్యమంత్రులు అయ్యారు. కర్పూరి ఠాకూర్ అని ఒక నాయి బ్రాహ్మణ్కి చెందిన వ్యక్తి 70లోనే ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ఒక్కడు కూడా ముఖ్యమంత్రి ఎందుకు కావట్లే? ఇంకా అడుక్కొని ఎందుకు తింటున్నారు? 50% ఉన్నారు కదా మీరు. 50% మంది రోడ్ల మీదకి వస్తే ప్రభుత్వం ఆగుద్దా అసలు? ఇలా తెలంగాణ జనాభాలో 4 కోట్లు అనుకుంటే 2 కోట్ల మంది బీసీల్లో ఒక 20 లక్షల మంది రోడ్డు మీదకి వస్తే రిజర్వేషన్ బిల్లు రాదా? అంటే బీసీలని చైతన్యపరచడంలో బీసీ నాయకులు, బీసీ రాజకీయ నాయకులు, బీసీ మేధావులు ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నారు. యూట్యూబ్లలోనో లేకపోతే ప్రెస్ క్లబ్లలోనో స్టార్ హోటళ్లలో మీటింగ్లు పెడితే రాజకీయ అధికారం రాదు. కింద నిర్మాణం చేయాలి, కింద పోరాడాలి. స్ట్రీట్ ఫైట్ చేయకుండా 100% లేదు. అసలు బీసీలలో నాయకులే లేరు. బీసీలలో ఉన్నదంతా చెంచగాళ్ళు. ఇప్పుడు అడక తినేటోడికి కూడా అడుక్కునే బొచ్చ సొంతంగా ఉండాలి. ఈ బీసీ నాయకుల దగ్గర ఉన్న బొచ్చ కూడా రెడ్డోడో, వెలమోడో, కమ్మోడో ఇస్తే అప్పటికప్పుడు అడుక్కుంటారు. నాకు ఎమ్మెల్యే అయ్యి, నాకు మంత్రి పదవి చాలు. కులం పేరు చెప్పుకొని, బీసీ పేరు చెప్పుకొని అడక తినేటోళ్ళే ఉన్నారు తప్ప తెలుగు రాష్ట్రాల్లో బీసీలకి ఆత్మగౌరవము, స్వయం నిర్ణయాధికారం వచ్చే ఒక ఫిలాసఫర్ లేడు. ఒక పెరియార్ ఎందుకు లేడు? ఒక నారాయణ గురు ఎందుకు లేడు? ఒక పూలే ఎందుకు లేడు? ఒక కరుణానిధి ఎందుకు రాలే? ఒక ఎంజీఆర్ ఎందుకు రాలే? ఇక్కడ అంటే లీడర్షిప్ ప్రాబ్లం ఉంది. వీళ్ళెంత ఇప్పుడు 1000 రూపాయలు ఇద్దామని ఓసీ లీడర్ అనుకుంటే ఇప్పుడు 100 రూపాయలు అడుక్కుంటున్నాడు. అంబేద్కర్ గారు స్పష్టంగా చెప్పారు, అడక్క తినే జాతులకి, ఆత్మగౌరవం లేని జాతులకి ఎప్పటికీ రాజ్యాధికారం రాదు. రాజ్యాధికారం అనేది రాజ్యం వీరభోజ్యం. చావో రేవో తేల్చుకొని దిగితేనే పోరాటం వస్తుంది. ఇప్పుడు నేను ఒక విఠల్ రెడ్డి అయి ఉండి మీరు ఒక బీసీ అయితే బీసీలను ఎమ్మెల్యేలను ఎంపీలు చేయడం నాకు ఇష్టం ఉంటుందా? నా సీటు పోతే నేను కాపాడుకుంటాను రాజకీయాల్లో. అంత గొప్ప మహానుభావులు ఎవరు లేరు. ఇప్పుడు ఎట్లా సీటుకు పోవాలనుకున్నారు? ఈ అగ్రవర్ణ రాజకీయ పార్టీలు ఏవి చెప్పినా కాంగ్రెస్ పార్టీ రెడ్ల పెత్తనము, టీఆర్ఎస్ పార్టీ వెలమల పెత్తనము, టీడీపీ కమ్మల పెత్తనము, బీజేపీ బ్రాహ్మణ్ బనియా పార్టీ. వాళ్ళు ఎవరు కూడా బీసీలని నిజంగా ఎంపవర్మెంట్ చేయరు. బీసీలని లడ్డూలో జీడిపప్పు కిస్మిస్ లాగా చూపించి ఓటు బ్యాంక్ అర్చుకుంటారు. మరి 75 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేదు బీసీలకి? నెహ్రూ గారు ప్రధానమంత్రి చేశారు, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి చేశారు, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి చేశారు, ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చి మాట్లాడుతున్నాడు. మరి ఫస్ట్ మా తాత, మా ముత్తాత, మా నాయనమ్మ, మా నాన్నగారు బీసీలకు అన్యాయం చేశారు, మేము 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పరిపాలించినాము, మేము బీసీలకు అన్యాయం చేసినామని క్షమాపణ చెప్పిండా? సరే, రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. మరి బీజేపీ పార్టీ ఏం చెప్తుంది? ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ ఇస్తామంటే ముస్లింలు 10% ఉంది కాబట్టి మేము అడ్డుకుంటున్నాం అంటుంది. ప్రధానమంత్రి గారు మాట్లాడిన వీడియో దొరుకుతుంది మీకు.
ఈ భారతదేశంలో ఓబీసీలలో 70 ముస్లిం కులాలు ఉన్నాయి. నా రాష్ట్రం గుజరాత్లోనే 40 కులాలు ఉన్నాయి. నేను ఉన్నప్పుడు 40 ముస్లిం కులాలకి రిజర్వేషన్ ఇచ్చిన అని చెప్పిండు. మధ్యప్రదేశ్లో ముస్లింలకి రిజర్వేషన్ ఉంది, గుజరాత్లో ఉంది, రాజస్థాన్లో ఉంది, ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉంది. ఓబీసీలో కూడా ముస్లిమ్స్ ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్లో. కానీ తెలంగాణ దగ్గరకు వచ్చేసరికి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే బీజేపీ వితండవాదం ఇస్తుంది, తొండివాదం. యాక్చువల్గా మతం పేరుతో రిజర్వేషన్ లేదు, సామాజికంగా రాజకీయంగా వెనుకబడిన వర్గాలకి రిజర్వేషన్ ఇవ్వాలని ఉంది. ఎస్సీ ఎస్టీలు పక్కకు పెడితే దానిలో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు నేను కూడా బీసీ అమ్మ. బీసీలో 4 గ్రూపులు ఉన్నాయి, ఏబిసిడి. ఏ బి పోతే సి ఎవరు కన్వర్టెడ్ క్రిస్టియన్స్. డి కాకుండా ఈలో రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకు 4% ఇచ్చింది రిజర్వేషన్. ఇప్పుడు బీజేపీ ఏం చెప్తుంది, 10% రిజర్వేషన్ ఇస్తున్నారు, అందుకనే మేము అడ్డుకుంటున్నాం అంటుంది. ఎక్కడ కూడా స్పెసిఫిక్ గా ముస్లింలకు 10% రిజర్వేషన్ అనేది లేదు. ఇప్పుడు ఆల్రెడీ 4% ఇస్తున్నారు బీసీ అనేది. ఈడబ్ల్యూఎస్ కోటా రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఈ దేశంలో ఎక్కడ స్ట్రీట్ ఫైట్ జరగలే, ఎక్కడ యుద్ధం జరగలే. 9% ఉన్న అగ్రవర్ణాలకి 10% రిజర్వేషన్ ఇస్తున్నారు. ఈ రాష్ట్రంలో తెలంగాణలో వెలమ, కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ్, వైశ్య, జైన్స్, రాజస్థాన్ వాళ్ళు, గుజరాత్ వాళ్ళు అందరు కలిపి కూడా 9.8% లేదు, మొత్తం కలిపి కూడా. కానీ వాళ్ళకి 10% రిజర్వేషన్ వస్తుంది. అక్కడ ఎవరు మాట్లాడరు, అంటే కర్రు నోడిదే బర్రె, నోరు నోడిదే రాజ్యం. బీసీల దగ్గరకు వచ్చేసరికి అందరు గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు. సరే, ఇప్పుడు ఈ బీసీల కోసం ఫైట్ చేసే వాళ్ళంతా రాజకీయ నాటకం కోసమా, లేకుంటే బీసీలకు న్యాయం జరగాలని? ఒక్కడి పేరు చెప్పమ్మా, ఎవడన్నా జెన్యున్ గా ఫైట్ చేసేటప్పుడు బీసీలలో నిజాయితీగా నా లైఫ్ బీసీల కోసమే, నాకు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే పనిచేసినామో కింద గ్రామ స్థాయి నుంచి నిర్మాణం చేసిన ఒక బీసీ నాయకుడు పేరు చెప్పు నాకు. ఇక్కడ అడక తినేటోళ్ళే కదా, చెంచాగాలతో రాజ్యాధికారం రాదు, వీరులతో వస్తుంది, ధీరులతో వస్తుంది, ప్రాణంతో సహా పోరాడడానికి సిద్ధపడితేనే అధికారం వస్తుంది. ఎవడు అధికారం తెచ్చాడు ఎవరికి? ఎందుకు జాగృతి అధ్యక్షురాలు కవిత గారు చేస్తున్నారు కదా బీసీల కోసం ఫైట్. కవిత గురించి నేనేం మాట్లాడలే, కానీ అక్కకేమో సర్వైవల్ ప్రాబ్లము, అభద్రత ప్రాబ్లము, పాపం ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేక బీసీ రాజకీయ నాయకులు ఓట్లు వస్తాయంటే ఏది కావాలంటే అది పట్టుకుంటారు. వాళ్ళ నాన్న తెలంగాణ పట్టుకున్నాడు, తెలంగాణ తెచ్చిండు, సక్సెస్ అయ్యిండు, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, ఆయనే పెద్ద దళితుడు, ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి. కవితకి ఇప్పుడు పట్టుకోవడానికి ఏముంది, జాగృతి కూడా అయిపోయింది, బతుకమ్మ అయిపోయింది, మధ్యలో పాపం లిక్కర్ కేసు వచ్చింది. ఇప్పుడు ఇక అక్కకున్నది ఏంది, మెజారిటీ బీసీ. ఎవరి కోసమైనా పోరాడొచ్చు, తప్పులేదు. కానీ నీ నిజాయితీ, నిబద్ధత, నీ అంకిత భావము, ట్రాక్ రికార్డ్ అనేది చూస్తారు. 10 సంవత్సరాలు ఉన్నావు కదా కవితక్క, మరి మీ అయ్యని ఎందుకు అడగలే? బీసీలకి 33% నుంచి నువ్వు 18% తగ్గించినావు ఎందుకు అడగలే? టిఆర్ఎస్ అనే పార్టీకి బీసీల గురించి మీరు కవిత గారితో ఎప్పటి నుంచో ట్రావెల్ చేశారు. ఈ బీసీల కోసం తను ఫైట్ చేస్తుంటే మీకేమనిపిస్తుంది అసలు? నిజంగా ఎవరి గురించి అయినా ఫైట్ చేయొచ్చు, చిత్తశుద్ధితో ఉండాలి. మీకేమనిపిస్తుంది ఆమె చేస్తుంటే అంటున్నాను? పాపము ఫైట్ చేయడం మంచిది. కవిత గారి ఫైటింగ్ స్పిరిట్ ని నేను ఎంకరేజ్ చేస్తా, రెస్పెక్ట్ ఇస్తా. బట్ నమ్మాలి కదా జనము. మనము ఏ వేషం కడితే అందరికి అన్ని వేషాలు సెట్ కావు. ఇప్పుడు మనం రెడీమేడ్ బట్టల షాపుకి పోతాం, మనకు తగ్గట్టు కొలతలు కుట్టించుకున్నది వేరు ఉంటుంది, రెడీమేడ్ కొనుక్కున్నది వేరు ఉంటుంది. కొన్ని లూజ్ అయ్యి జారిపోతాయి, కొన్ని టైట్ అయ్యి ఇబ్బంది పెడతాయి. అందుకని నీకు ఏ వేషం సెట్ అయితే అది సెట్ కాదు. నీకు బతుకమ్మ, జాగృతి, తెలంగాణ కల్చరల్ అనే దానిలో నిన్ను కొట్టేటోళ్ళు లేరు, నీకు పోరాటం ఏం లేదు. నువ్వు బీసీ వాదం ఎత్తుకొని అనవసరంగా, ఎందుకంటే నీకు అర్హత ఉండాలి ఫస్ట్. నువ్వు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీలో ఉండి నీ ఉద్యమంలో 14 ఏళ్ళు ఉన్నప్పుడు ఎంతమంది బీసీలకి నువ్వు న్యాయం చేసినావు? మరి నువ్వు ఎమ్మెల్సీకి రిజైన్ చేయి, ఇప్పుడు బీసీని పెడదాం. మీ పార్టీలో మీ నాన్నగారితో కొట్లాడి ఆ ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేయి, లేకపోతే మీ నాన్న 33% ఉన్న రిజర్వేషన్ 18% తీసుకొచ్చింది. మరి అప్పుడు మీ నాన్న మీద ఎందుకు మాట్లాడలేను? అంటే పదవులు ఉన్నప్పుడు బీసీలు గుర్తురారు మీకు? బీఆర్ఎస్ అనే పార్టీ బీసీ, అది ఎప్పటికీ వెలమదొరల పార్టీయే. అది సీఎం వెలమదొరే అవుతాడు, పార్టీ ప్రెసిడెంట్ వెలమదొరలే అవుతాడు. మిగతా వాళ్ళంతా బానిసలు మాత్రమే అక్కడ ఉన్నోళ్ళు. ఈ మధుసూదనాచారి కావచ్చు, XYZ ఎవరైనా కావచ్చు, గట్టిగా మాట్లాడితే గెట్అవుట్ కావాల్సి వస్తుంది. ఈటల రాజేంద్ర గారి పరిస్థితి ఏమైంది? గంజిలో ఈగని తీసినట్టు తీసి పడేసారు. నేను ఏమంటున్నా అంటే, ఇవి గుల పార్టీలు, ఇవి రాజకీయ పార్టీలు కాదు. భారతదేశంలో కులస్వామ్యము, ధనస్వామ్యం ఉండి ప్రజాస్వామ్యాన్ని గ్యాంగ్ రేప్ చేస్తున్న రాజకీయ పార్టీలు, అగ్రవర్ణ, మనువాద, పెత్తందారి, భూస్వామ్య పార్టీలు. పేరుకి ఎస్సీ, ఇప్పుడు అన్ని పార్టీలు ఉన్నాయమ్మా. బీసీ సెల్ ఉంటది, ఎంబీసీ సెల్ ఉంటది, ఎస్టీ సెల్ ఉంటది, ఎస్సీ సెల్ ఉంటది. ఓసీ సెల్ ఎందుకు ఉండదు? రెడ్డి సెల్, లేకపోతే వెలమ సెల్, బ్రాహ్మణ్ సెల్, వైశ్య సెల్ ఎందుకు ఉండవు? అంటే ఈ 90% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలని సెల్లులు లేసి బంధిస్తారు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు. అంటే మరి సెల్లులు లేసి బంధిస్తారు అంటే అర్థం ఏంది? అవసరం వచ్చినప్పుడు ఉస్కో అంటే డిస్కో అని చూపించే జూ పార్క్ లో జంతువులు వీళ్ళేమన్నా? అంటే ఎలక్షన్లప్పుడు సెల్లులోంచి తీస్తారా మీరు? ఇప్పటికైనా అన్ని పార్టీల్లో ఉన్న సెల్లుని తీసేయండి. ఎవరికి సెల్లులు కావాలి? మైనారిటీ తక్కువ మంది ఉన్న వాళ్ళకి కావాలి. ఇప్పుడు తమిళనాడు పోతే 69% బీసీలే ఉంటారు, అక్కడ అగ్రవర్ణాలకి రిజర్వేషన్ ఇవ్వాలి.
అగ్రవర్ణాల వాళ్ళు బీసీల ఇళ్ళ ముందు నిలబడతారు, మాకు ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ ఇవ్వమని. బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు. అంటే ప్రజాస్వామ్యం అంటేనే మెజారిటీ ప్రజలు కదా. ఇక్కడ 100లో 90% ఉన్న ప్రజలు 10% పిడికడ మంది పెత్తందారుల చుట్టూ తిరుగుతుంటే ఇదేం ప్రజాస్వామ్య దేశం? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము, లిఖిత రాజ్యాంగం ఉన్న దేశంలో సగం 75 కోట్ల మంది బీసీలు ఉన్నారు 150 కోట్ల మందిలో. 75 కోట్ల జనాభా లెక్కలేవు ఈ దేశంలో. బట్ ఈ దేశం సూపర్ పవర్ కావాలనుకుంటుంది, ప్రపంచాన్ని వెళ్ళాలనుకుంటుంది. సగభాగమైన మహిళలకు హక్కులు ఉండవు. ఈ దేశ జనాభాలో సగం మహిళలు హక్కులు ఉండవు, వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు. సగమైన బీసీల గురించి లెక్కలే లేవు. మా ఖమ్మం జిల్లా అడవుల్లో టేకు చెట్లు ఎన్ని ఉన్నాయి, జిట్రేగి చెట్లు ఎన్ని ఉన్నాయి, ఒక కుందేలు ఈ సంవత్సరంలో ఎన్ని పిల్లలు పెడుతుంది, ఒక జింక పిల్ల ఎన్ని పిల్లలు పెట్టిందని లెక్క ఉంటుంది. కానీ ఈ 75 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశ జనాభాలో ఉత్పత్తికి మూల కారణమైన బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ కమ్యూనిటీస్. వీఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ నేషన్. బీసీలు కనుక లేకపోతే భారతదేశ ఆర్థిక వ్యవస్థనే లేదు. ఎందుకంటే గ్రామంలో వ్యవసాయ అనుబంధ రంగాలు, కుల వృత్తులన్నీ కూడా ఈ బ్రిలియంట్ అండ్ క్రియేటివిటీ నుంచి వచ్చినాయి. ఇదే బ్రిలియంట్ అండ్ క్రియేటివిటీ చైనాలోనో, జపాన్లోనో, కొరియాలోనో వాళ్ళకి ఇండస్ట్రీ సపోర్టు, ఎకానమీ సపోర్ట్ తోటి సైంటిస్టులు అయ్యారు, ఇండస్ట్రియలిస్ట్ అయ్యారు. ఇలా నానోటెక్ పద్మశాలీలు ఉన్నారు. పద్మశాలీలు 100 సంవత్సరాల క్రితమే అగ్గిపెట్టెలో చీర తయారు చేసారు, ప్రపంచంలో ఎవరు తయారు చేయలే. అదే వేరే దేశంలో టెక్స్టైల్ ఇంజనీర్లు, వీళ్ళు పేటెంట్స్ ఉన్నాయి వాళ్ళకి. ఇలా బీసీలకు ఉన్న టాలెంట్ కుల వృత్తుల ద్వారా, ఒక గౌడ చెట్టు ఎక్కమంటే అందరు ఎక్కలేరు, నేను ముందు కాపు, నేను ఎక్కలేను, నేను వ్యవసాయం చేయగలను. ప్రతి ఒక్క కులానికి ఒక ప్రత్యేక వృత్తి ఉంది, ఒక ప్రత్యేక టాలెంట్ ఉంది, ఒక ప్రత్యేక ఎక్స్పర్ట్ ఉంది. ఈ బ్రిలియంట్ అండ్ టాలెంట్ ని వాడుకోకపోవడం వల్లనే ఇలా మనం ఇండియా వెనకబడిపోతుంది. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ, ఎంఎస్ఎంఈలో కానీ, ఎక్స్పోర్ట్స్ లో చైనా ఎందుకు ముందుకు వెళ్తుంది? మనం మారుమూల గ్రామంలో మీ ములుగు దగ్గరికి వెళ్ళినా కూడా చైనా బజార్ ఉంటుంది, లిక్కర్ ఉంటుంది, ఫారెన్ లిక్కర్ ఉంటుంది. కానీ మన ఇండియా వస్తువులు ఉండవు. మన ముడి కడుక్కునే జగ్గు కూడా చైనా నుంచి వస్తుంది, పిల్లలు ఆడుకునే సాఫ్ట్ బాయిల్ కూడా చైనా నుంచి వస్తాయి. కానీ మనం ఏం వస్తువులు తయారు చేయలేము. వస్తువులు తయారు చేసే కల్చర్ అంతా కుటీర పరిశ్రమలది. ఆ కుటీర పరిశ్రమలన్నీ కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ బీసీల చేతిలో ఉన్నాయి. ఈ మోడర్న్ గ్లోబలైజేషన్ ఎకానమీ వచ్చినాక ప్రభుత్వాలు బీసీలని నిర్లక్ష్యం చేయడం వల్ల మొత్తం ఇండియన్ ఎకానమీయే ఇలా ప్రమాదంలో పడేది. ఎంతసేపు మనం సర్వీస్ సెక్టార్లో ఉన్నాం, అమెరికా రేపు సర్వీస్ ఆపేస్తే మనం ఆగిపోద్ది. మనం మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఎందుకు లేమంటే బీసీలకి ఆర్థిక సహాయం చేయకపోవడము, బీసీల టాలెంట్ని తొక్కేయడం. ఇలా చాలా బీసీ కులాలు తమ యొక్క టాలెంట్ని కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడ్డది. బీసీలని కేవలం వెనుకబడ్డ వర్గాలుగా చూడకండి, వెనక్కి తొక్కబడ్డ వర్గాలు ఇవి. ఈ దేశంలో 75 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళ లెక్కలు లేకపోతే ఈ దేశం ఎట్లా డెవలప్ అవుతుంది? ఎవడన్నా ఫారెన్ కంట్రీ ఎవడన్నా వచ్చి మీ దేశంలో ఎస్సీలు ఇంతమంది ఉన్నారు, ఎస్టీలు ఇంతమంది ఉన్నారు, మహిళలు ఇంతమంది ఉన్నారు, పురుషులు ఇంతమంది ఉన్నారు, బీసీలు లెక్క చేయమంటే లేదంటారు. అంటే కుట్రనా లేకపోతే కావాలని చేస్తున్నారా? ఇది చాలా పెద్ద ఒక వివక్ష. ఈ దేశ నాగరికకి ఇండెక్స్, సివిలైజ్డ్ సొసైటీ యొక్క ఇండెక్స్ లో మీ దేశంలో సగభాగం జనాభా లెక్కలే లేవంటే, పందుల లెక్క, గొర్రెల లెక్క, బర్రెల లెక్క ఉంది కానీ జనాభా లెక్క లేదంటే ఏం దేశం ఇది? మరి ఏం రాజకీయ పార్టీలు ఇది? అందుకనే ఈ రాజకీయ పార్టీలన్నీ గుల ధనస్వామ్య పార్టీలు అని అంటున్నాను. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కావాలంటే అది ఓన్లీ రాహుల్ గాంధీ తోటి అవుతుంది. రాహుల్ గాంధీని ప్రధాని చేస్తే బీసీ రిజర్వేషన్ మేము అమలు చేస్తామని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు మేనిఫెస్టోలో, కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పిందంటే 42% స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు మెంబరు, సర్పంచ్ ఇస్తామని చెప్పారు. సెకండ్, మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ప్రతి కాంట్రాక్ట్ లో 42% బీసీలకు ఇస్తామని చెప్పారు. అంటే ఈ రాష్ట్రంలో 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే 3 లక్షల కోట్ల బడ్జెట్ లో బీసీలకి వాటా ఇస్తామని చెప్పారు. 42% బీసీలకి కాంట్రాక్టులలో వాటా ఇస్తామన్నారు. విద్యా ఉద్యోగ రంగాలలో వాటా ఇస్తామని చెప్పారు. స్థానిక సంస్థల్లో ప్లస్ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ పదవుల్లో నామినేటెడ్ పోస్టులో ఇస్తామన్నారు. సరే, నీకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి బీజేపీ అడ్డుకుంటుంది, మోడీ గారు సపోర్ట్ చేయట్లేదు అనుకుందాం, జెన్యూన్ గా అనుకుందాం. మరి కాంట్రాక్టులలో బీసీలకి 2 సంవత్సరాల్లో ఎంతమందికి ఇచ్చారు? మీరు మేనిఫెస్టోలో పెట్టారు కదా, రాహుల్ గాంధీ వచ్చి న్యాయయాత్ర, జోడో యాత్ర అని చెప్పింది కదా. ఎక్కడ చూసినా కూడా, ఏ మీడియా ఆఫీస్ లో చూసినా బీసీలు లేరు, ఏ కార్పొరేట్ ఆఫీస్ లో చూసినా కూడా బీసీలు లేరు, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో కూడా లేరు, 1% కూడా బీసీలు లేరు అని చెప్పింది కదా. మరి మీ పార్టీలో నామినేటెడ్ పోస్టులు 100 ఇస్తే 100లో 42% ఇచ్చిర్రా? మీ ఈ 2 సంవత్సరాల్లో కొన్ని లక్షల కోట్ల వర్క్స్ అయినాయి తెలంగాణలో. ఎంత శాతం బీసీలకు ఇచ్చారు? ఇస్తే వివరాలు బయట పెట్టండి, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలే? మరి విద్యా ఉద్యోగ రంగాల్లో అయితే ఇవ్వచ్చు కదా. మీరు పార్టీ పదవులే ఇయ్యరు కదా. పార్టీ పదవి అంటే డబ్బులు ఏముండదు, చాకరీ చేయాలి, అవి కూడా ఇయ్యరు కదా. ఎమ్మెల్సీలలో ఇయ్యరు కదా, ఎంపీలలో ఇయ్యలే కదా. మీరు ఉదయపూర్ డిక్లరేషన్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఉదయపూర్ డిక్లరేషన్ ఏంటంటే ప్రతి పార్లమెంటులో 2 ఎమ్మెల్యే సీట్లు ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాలని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మాన్యువల్లో రాసుకున్నారు. అంటే మనకు 17 ఎంపీ సీట్లు ఉంటే 17లో 2 అంటే 16, ఎంఐఎంటీ పోతే 16లో × 2 అంటే 32 ఉండాలి. మరి ఉన్నాయా? 32 మంది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు.
అంటే మీరు ఓటు బ్యాంకు కోసం బీసీలని ఉట్టిగా గారడి చేస్తున్నారు. మీరు ఇప్పుడు బీజేపీ మతాన్ని పట్టుకొని ముందుకు వచ్చింది. ఆ మతాన్ని దెబ్బ కొట్టాలంటే కాంగ్రెస్ పార్టీ కులాన్ని పట్టుకుంది. ఇప్పుడు బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ అన్నట్టు హిందూ ముస్లిం మధ్య ఉండే గొడవను కమ్మ కాపుకో రెడ్డికి వెలమకుండే గొడవ ఇంకెక్కువ ఉంటుంది. అంటే కులం ఇంకా దగ్గర కదా. అంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అమలు చేయడానికి బీజేపీ అడ్డుపడుతుంది అన్నప్పుడు మూడు పార్టీలు ఇప్పుడు రాహుల్ గాంధీని ప్రధాని చేస్తే ఏంటి అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ప్రధాని చేస్తే మేము చేస్తాం అంటున్నారు. అంటే ప్రధాని చేసేదాకా కాదనమాట. నువ్వు ఇచ్చిన హామీ అటకెక్కినట్టే కామారెడ్డిలో అవన్నీ పెట్టినావు కదా. రాహుల్ గాంధీ ప్రధాని అయితే అని పెట్టినావు. నువ్వేమన్నా నోటు డిస్క్లైమర్ లో నవ్వుతారు జనం. ఏదో జనం వింటున్నారు కదా అని నువ్వు మాట్లాడుతున్నావు. కానీ సరే నువ్వు ఆ విషయం పక్కకు పెట్టు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు, లోకల్ బాడీస్ పక్కకు పెట్టు. ఎడ్యుకేషన్ హెల్త్ లో నువ్వు ఇవ్వచ్చు కదా. నువ్వు స్పెషల్ గా బీసీలకి బడ్జెట్ ఎంత కేటాయించినావు? బడ్జెట్ లో సంవత్సరానికి 20,000 కోట్లు కేటాయిస్తా అన్నావు. మరి 40,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టినావు? అంటే ఇది ఏం లేదమ్మా. బీసీలని ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగ పరంగా హక్కులు ఉన్నాయి. వాళ్ళకి సమాజంలో జరిగే సంఘర్షణ అంతా వాటాల కొట్లాట. ఎవరి వాటా వాళ్ళకి దక్కాలని చెప్పి అంబేద్కర్ గారు ముందు చూపుతో ఈ అంటరానితనము వివక్షతకు గురైన ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేక హక్కులు కల్పించారు. కానీ బీసీలకు ఆ చట్టం లేదు రాజ్యాంగంలో. ఈ బీసీ నాయకులు కూడా చెంచాగాళ్ళు అయిపోయారు, అడక తినే బ్రోకర్లు అయిపోయారు. కాబట్టి ఎంతసేపు ఒక్కొక్కకు బొక్కేసినట్టు ఎమ్మెల్యే పదవో మంత్రి పదవి అనగానే వీళ్ళు సాటిస్ఫై అవుతారు. ఖచ్చితంగా ఈ సమాజంలో నిజమైన అభివృద్ధి జరగాలంటే సగభాగమైన బీసీలని పార్టిసిపేషన్ చేయాలి, ఎన్రోల్మెంట్ చేయాలి. ఇప్పుడు నువ్వు వాళ్ళని గుర్తించి గౌరవిస్తే కదా వాళ్ళు వచ్చేది. ఇప్పుడు బీసీ అంటే నేను మునురు కాపు, ముదిరాజు, గౌడు, యాదవ్, పద్మశాలి 5 కులాలే కనబడుతున్నాయా? 136 కులాలు, 119 కులాలు ఉన్నాయి. ఈ 119 కులాల్లో ఎస్సీ ఎస్టీల కన్నా దారుణంగా వెనుకబడ్డ కులాలు ఉన్నాయి. దూదేకులోళ్ళు, అది మన బుడగజంగాలు, బుడబుక్కలోళ్ళు, పిట్టలోళ్ళు, ఇట్లా చెప్పుకుంటా పోతే కమ్మరోళ్ళు, కుమ్మరోళ్ళు, కనీసం 10th క్లాస్ పాస్ కాని వాళ్ళు కూడా ఇప్పటికి కూడా ఉన్నారు. ఇంకా సంచార జాతుల కన్నా దారుణంగా తెలియ కొన్ని బీసీ కులాలు ఉన్నాయి. మనం ఆశ్చర్యపోతాం. అంటే వాళ్ళకు ఓటర్ అడ్రస్ కూడా లేదు కొన్ని కులాలకి మొన్నటి దాకా. అంటే ఎస్సీ ఎస్టీలకేమో బ్రిటిష్ వాళ్ళు రాజ్యాంగ రిజర్వేషన్లు కల్పించడము, వాళ్ళకి దళితుల్లో చైతన్యం రావడము, అంటరానితనం వివక్షతకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాడడంతో వాళ్ళకి హక్కులు వచ్చినాయి, ఎడ్యుకేషన్ వచ్చింది, ఎంప్లాయ్మెంట్ వచ్చింది. కానీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీల పేరుతో ఒక 4-5 కులాలే బాగుపడుతున్నాయి. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి ఎవడు మాట్లాడు. కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, ఈ ఉత్పత్తి కులాలు, కులవృత్తి కులాలే ఇండియన్ ఎకానమీకి బ్యాక్ బోన్. విలేజ్ ఎకానమీయే బ్యాక్ బోన్. విలేజ్ ఎకానమీ వ్యవసాయ ఆధారంగా కులాలన్నీ కలిస్తేనే గ్రామం ఉంటుంది. అందుకని నేను ఏమంటున్నానంటే ఇప్పటికైనా పాలకులు ఒక నిజమైన చిత్తశుద్ధితో ఆలోచించకపోతే ఈ దేశం ఒకవైపు జీడిపి పెరుగుతుంటది, ఒకవైపు ఆర్థిక అభివృద్ధి అంకెల గారడి తప్ప అడక తినేటోళ్ళు, కిడ్నీలు అమ్ముకునేటోళ్ళు, ఆత్మహత్యలు పెరుగుతూనే ఉంటాయి. బీసీలని పట్టించుకోకుండా, బీసీలని అభివృద్ధిలో భాగం చేయకుండా పోతే భారతదేశం కూడా అభివృద్ధి చెందుతుంది. అందరినీ కాదు. ఇప్పుడు అగ్రవర్ణ పేదలకి ఈడబ్ల్యూఎస్ 9% ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇస్తున్నాం. కానీ 50% ఉన్న వాళ్ళ లెక్కలు మాత్రం చెప్పవంటే ఈ అన్ని రాజకీయ పార్టీలు దొంగలే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చెప్తుంది, బీజేపీ పార్టీ ముస్లింలను అడ్డు పెట్టుకుంటుంది, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడలేదు, ఇప్పుడు బీసీ గర్జన చేస్తుంది. కాబట్టి ఫస్ట్ బీసీలలో నిజాయితీ గల నాయకులని, చిత్తశుద్ధి ఉన్న వాళ్ళని, జ్ఞానవంతులని, క్యారెక్టర్ ఉన్న వాళ్ళని ఎన్నుకోండి. ఈ అమ్ముడుపోయే సరుకున్నంత కాలం మీకు రాదు. ఆత్మగౌరవం అనేది అమ్ముడుపోతే వచ్చేది కాదు. ఆత్మగౌరవము, స్వేచ్ఛ, స్వాతంత్రము ఈ 3 ఉన్నప్పుడే నీకు పవర్ వస్తుంది. నీకు ఆత్మగౌరవమే లేనప్పుడు, నువ్వే అడుక్కోవడానికి బానిస అయినప్పుడు బానిసలకు ఎవరు అధికారం ఇవ్వరు, పోరాడేటోళ్ళకే ఇస్తారు. కాబట్టి ఇప్పుడున్న బీసీ నాయకులు అన్ని రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళు బాహుబలులు కాదు, వాళ్ళు బిచ్చల దేవుడు. నా దృష్టిలో వాళ్ళు బానిసలకు ఒక బానిసలు. వాళ్ళకి అడుక్కునే బొచ్చ కూడా లేదు. ఫస్ట్ మీకు ఆ పోరాటం చేయండి. ఇప్పుడు కర్ర నా దగ్గర ఉంటే కొట్లాడదు, కర్ర కూడా వాడి దగ్గర అడుక్కొని బర్రె కూడా వాడిదే అంటే కుదరదు. నీ కర్ర తీసుకొని నీ బర్రె తీసుకొని పోతున్నావు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంటుంది కదా సార్, ఖచ్చితంగా మేము బీసీ ముఖ్యమంత్రి. అన్ని ప్రభుత్వాలు అంటాయమ్మా. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను కేసీఆర్ గారు అన్నారు, చేసిర్రా? గరీబీ హటావా అని ఇందిరాగాంధీ అన్నది, గరీబీ హటావా అయిపోయిందా? ఈ స్లోగన్స్ అన్ని కూడా మెజారిటీ ప్రజలని ఎమోషనల్ గా ఫూల్స్ చేయడానికి తప్ప, స్లోగన్ లో డాంబరికం ఉంటది, పదజాలం ఉంటది తప్ప చిత్తశుద్ధి ఉండదు. ఈ 3 రాజకీయ పార్టీలు ఫెయిల్ కావడమే ఇవాళ మళ్ళీ 42% అనేది మళ్ళీ ప్రశ్నార్థకమైంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎందుకు నువ్వు ప్రధానమంత్రి గారి దగ్గరికి అఖిలపక్ష మీటింగ్ తీసుకెళ్ళలే? ఈ 17 మంది ఎంపీలను తీసుకెళ్లి రాష్ట్రపతి దగ్గర, ప్రధానమంత్రి దగ్గర నువ్వు ఎప్పుడో మార్చిలో పంపించినావు రాష్ట్రపతి దగ్గరికి ఆర్డినెన్స్ సంతకం. మరి మార్చి అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, జూన్, జూలై, ఆగస్టు వచ్చింది. 4 నెలలు టైం వేస్ట్ చేసి ఇప్పుడు హైకోర్టు సెప్టెంబర్ లో ఎలక్షన్స్ పెట్టమన్నది కాబట్టి తూతూ మంత్రం చేసినావు. ఒక రోజు జంతర్ మంతర్ దగ్గర కూర్చున్నావు, సాయంత్రానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసే తప్ప కాదన్నావు. నువ్వు 17 మంది ఎంపీలు తీసుకొని అక్కడ కూర్చొని ఎన్రోల్ కూర్చున్నావు, ఎన్రోల్ ఫైట్ చేసినావు. జయలలిత గారు ఒక బ్రాహ్మణ వ్యక్తి అయి ఉండి తమిళనాడు నుంచి ఢిల్లీకి వెళ్ళి చెన్నై నుంచి ఫ్లైట్ ఎక్కే ముందు నేను మళ్ళీ బీసీలకి రిజర్వేషన్ తీసుకొని చెన్నైలో అడుగు పెడతా అని చెప్పి నెల రోజులుండి పివి నరసింహారావు గారిని రిక్వెస్ట్ చేసో మెడలోంచో, ఆమెకు అప్పుడు ఉన్నది 30 మంది ఎంపీలే ఆ పార్టీకి. ఇలా కాంగ్రెస్ పార్టీ అనుబంధ పార్టీలకు కలిపి 300 మంది ఎంపీలు ఉన్నారు. మరి నిన్న రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ మీద 300 మందితో ధర్నా చేసిండు.
మరి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ గారు కూడా రాలేదు ఆ మీటింగ్ కి. రేవంత్ రెడ్డి పెట్టిన మీటింగ్ కి రాహుల్ గాంధీ గారు రాలే, ప్రియాంక గాంధీ గారు రాలే, సోనియా గాంధీ గారు రాలే, ఖర్గే గారు రాలే. అంటే వీళ్ళకున్న చిత్తశుద్ధి ఏంది తెలిసిపోతుంది కదా. వాళ్ళు ఒక్కరోజు 4 గంటలు ధర్నా చేస్తే వచ్చేస్తుందా 70 సంవత్సరాల నుంచి సమస్య? రేవంత్ రెడ్డి గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తాడో పేడో నేను బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేలాగా ఇక్కడ నుంచి పోనని కూర్చోబెట్టి ఆ 17 మంది ఎంపీలను కలిపిండా, ఇక్కడ మీటింగ్ పెట్టిండా, అఖిల పక్షంలో బీజేపీ స్టాండ్ ఏందో ఇక్కడ తెల్లని చేసిండా. అఖిల పక్షం మీటింగ్ పెడితే బీజేపీ ఏమంటుంది, కాంగ్రెస్ ఏమంటుంది, టీఆర్ఎస్ ఏమంటుంది, సిపిఐ ఏమంటుంది, సిపిఎం ఏమంటుంది, ఎంఐఎం ఏమంటుంది, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలన్నీ కన్సాలిడేట్ చేసి ఒక ముఖ్యమంత్రిగా టీం క్యాప్టెన్ గా ప్రధానమంత్రి దగ్గర కూర్చోవాలి, రాష్ట్రపతి దగ్గర కూర్చోవాలి, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ దగ్గర కూర్చోవాలి, రాజ్యాంగ నిపుణుల దగ్గర కూర్చోవాలి. ఆ పని జయలలిత గారు చేసిరు కాబట్టి అక్కడ 9వ షెడ్యూల్ పెట్టింది. మనకి ఎప్పటికైనా కూడా రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ పెడితేనే కరెక్ట్. ఈ సుప్రీంకోర్టు 50% ఇచ్చింది కూడా ఒక సాంప్రదాయం మాత్రమే. ఎక్కడా కూడా రాజ్యాంగంలో 50% ఇవ్వాలి, 50% కన్నా తక్కువ ఇవ్వకూడదు అని కూడా లేదు. అందరికీ అవకాశాలు కల్పించే విధంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్న సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు బట్టి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది. ఒక రాష్ట్రంలో కొన్ని కులాలు ఎక్కువ ఉంటాయి, కొన్ని రాష్ట్రాల్లో కులాలు తక్కువ ఉంటాయి. కాబట్టి తమిళనాడుకి ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రాజ్యాంగం ఆమోదించింది, సుప్రీంకోర్టు కూడా ఏమనలే. ఇలా తెలంగాణలో మెజారిటీ బీహార్ తర్వాత 56% బీసీలు ఉన్నారు. తెలంగాణ ఈజ్ డిఫరెంట్. తెలంగాణ కోసం నువ్వు సపరేట్ గా చేసుకోవాల్సి వస్తుంది. పొద్దున్న లేస్తే బడే బాయ్ చోటా బాయ్ మౌడీ గారు పొగుడుతారు కదా, ఇప్పటికి 50 సార్లు వెళ్ళిండు రేవంత్ రెడ్డి గారు. మరి బీసీల గురించి ఎన్నిసార్లు వెళ్ళిండు? ఇదంతా కూడా డ్రామా అమ్మ. అందరు కూడా బీసీలని మోసం చేసే పార్టీలే. ఒకటి ఇప్పుడు కులిపోయిన మామిడి పండ్లు ఉన్నాయి, అన్ని కులిపోయినాయి. ఒకటి కొంచెం మెరుగ్గా కనబడితే లోపల పురుగులు ఉంటున్నాయి అంతే. మనం ఏంటంటే ప్రతిసారి మోసపోతున్నాం ఈ రాజకీయ పార్టీలు చేసి. సరే, ఇప్పుడు నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు గత ప్రభుత్వంలో జాబ్ నోటిఫికేషన్ లేదని ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? అసలు ఈ నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు మీరు? అసలు తెలంగాణ ఉద్యమ పునాదే మా ఉద్యోగాలు మాకు కావాలని. తెలంగాణ ఉద్యమం మొదలైంది తెలంగాణ రాష్ట్రం కావాలనో, కేసీఆర్ సీఎం కావాలనో, రేవంత్ రెడ్డి సీఎం కావాలనో కాదు. మా ఉద్యోగాలు మాకు దక్కాలి. తెలంగాణలో ఉన్న సహజ వనరులకి, మానవ వనరులకి మధ్య వ్యత్యాసం ఉంది. ఇక్కడ ఉన్న సహజ వనరులని పర్ఫెక్ట్ గా వాడుకుంటే బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ అని చెప్పేటోడు కేసీఆర్. వలసలు పోతున్నాం. మహబూబ్ నగర్ అంతా బొంబాయికి వలసపోతారు. మా ప్రాంతంలో అంతా బొగ్గుబాయిలో పనిచేసి చచ్చిపోతారు, దుబాయ్కి పోయి చచ్చిపోతారు ఈ గల్ఫ్ కార్మికులు. వలసలు ఆగిపోవాలి. ప్రభుత్వ రంగంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో అన్ని ఫిల్ చేసి ప్రైవేట్ రంగంలో జీవనోపాధులు కల్పించాలి, స్కిల్ డెవలప్మెంట్ కల్పించాలి, ఎంటర్ప్రెన్యూర్షిప్ తయారు చేయాలని చెప్పి తెలంగాణ ఉద్యమం వస్తే రాజకీయ నిరుద్యోగులు నాడు చెన్నారెడ్డి నుంచి నేటి రేవంత్ రెడ్డి వరకు, కేసీఆర్ వరకు అందరికి ఉద్యోగాలు వచ్చినాయి, మంత్రి పదవులు వచ్చినాయి. తినడానికి తిండి నేరులంతా కోటీశ్వర్లు అయ్యారు తప్ప ఏ ఉద్యోగాల కోసం అయితే, ఏ భూమి పుత్రుల కోసం అయితే తెలంగాణ ఉద్యమం వచ్చి 100 మంది చచ్చిపోయారో వాళ్ళకి మాత్రం పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. కేసీఆర్ గారు ఉద్యమంలో మమ్మల్ని వాడుకున్నారు. మా యవ్వనం అంతా 14 ఏళ్ళు అక్కడ పోయింది, మా తరం పోయింది. మా తర్వాత తరం కేసీఆర్ తో కొట్లాడడానికి, మంచి చెడుకి అక్కడ 10 ఏళ్ళు పోయింది. ఇలా కేసీఆర్ ని గద్దె దింపిన నిరుద్యోగులు 40 లక్షల నుంచి 60 లక్షల మందిని కనీసం రేవంత్ రెడ్డి గారు 4 సెకండ్లు టైం ఇవ్వలే. అంటే నిరుద్యోగులను వాడుకొని వదిలేసిండు. నిరుద్యోగులతో, విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా ఈ ప్రపంచంలో చివరి దాకా పోలే. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి కర్రు కాల్చి వాత పెట్టేది నిరుద్యోగులు, విద్యార్థులు. అంటే ఇంకా పార్టీ ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా సార్. అంటే ఇప్పుడు వచ్చిన 20 నెలల్లోనే ఎలా చేస్తారు అని కూడా కొంతమంది 20 నెలల్లో 20 సెకండ్లు ఎందుకు ఇవ్వాలి అపాయింట్మెంట్? రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ఎల్బీ స్టేడియం ప్రమాణ స్వీకారం రోజు నేను స్వయంగా అక్కడ కూర్చున్నా. ఈ నిరుద్యోగులు పెట్టిన భిక్షనే, ఈ విద్యార్థులు, ఈ ఉద్యమకారుల వల్లనే అధికారంలోకి వచ్చినా అని చెప్పిండు. అన్నా అంటే రేవంత్ అన్న అని. మరి అదే రేవంత్ అన్న 20 నెలలు అవుతుంది కదా, 20 సెకండ్లు 2 సెకండ్లు కూడా ఎందుకు కలవలేదు నిరుద్యోగుల్ని? సమస్యలు పరిష్కరించడం పక్కకు పెట్టి అసలు నిరుద్యోగులను లాఠీ చార్జీలతో కొట్టించినావు కదా. కేసీఆర్ గారేమో తార్నాకట్టు, విద్యానగర్ బంధించిండు, మమ్మల్ని మా హాస్టల్ మీద పడి దాడి చేయలే, బంధించిండు బయటకు రాకుండా. కానీ రేవంత్ రెడ్డి గారు అశోక్ నగర్ లో క్రాస్ రోడ్స్ లో అమ్మాయిలను కూడా అర్ధరాత్రి ఎత్తుకుపోయిండు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పెట్టి బంధించిండు. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులు ఇవాళ ఎందుకు ఇవాళనే గాంధీ భవన్, చెలో గాంధీ భవన్ ఇచ్చారు. ఇలా నిరుద్యోగులు బయటకు రాకముందే అరెస్టులు చేస్తున్నారు. కేసీఆర్ గారేమో రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తే రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులు కూడా అరెస్ట్ చేస్తున్నారు. చాలా మంది గ్రూప్ 1 పిల్లలు సూసైడ్ చేసుకున్నారు. మరి గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అయింది. మా కేసులో ఎంతమంది అరెస్ట్ చేసినాడు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అయింది. మరి జనార్దన్ రెడ్డి గారు ఎందుకు జైలుకు పంపలేను? మధ్యలో మహేందర్ రెడ్డిని ఎందుకు తెచ్చిపెట్టినావు? లేకపోతే ఇప్పుడున్న టీఎస్పీఎస్సీ చైర్మన్ ఆయన ఏం మాట్లాడాడు? ఎవరైనా టీఎస్పీఎస్సీ చైర్మన్ ఆఫీస్కి పోతే ఆయన 100 మంది పోలీసులు పెట్టుకుంటాడు, ఏదో కసబ్ ఉన్నట్టు. ఆయన కసబ్లా వీళ్ళంతా జైల్లో ఉన్నారు, తిహార్ జైల్లో ఉన్నారు. ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ టీఎస్పీఎస్సీ అనేది. ఎవరైనా వెళ్ళినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు చెప్పొచ్చు, వాళ్ళ డౌట్లు ఉంటే క్లారిఫై చేయొచ్చు. ఎవరైనా నిరుద్యోగులు పోతున్నారంటేనే ముందే అరెస్ట్ చేస్తారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిరుద్యోగుల ఉసురు తగులుతుంది. రేవంత్ రెడ్డి గారు చేసిన మొట్టమొదటి తప్పే ఆ మహేందర్ రెడ్డి అనే పోలీస్ అధికారిని, ఆయన 9 ఏళ్ళు సర్వీస్ ఉన్న ఆయన తీసుకొచ్చి టీఎస్పీఎస్సీ చైర్మన్ పెట్టి. గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు, ఆయన కేసీఆర్ గారి చెంచా,
అని పింకీ డ్రాయర్లు పంపించింది ఆయన గిఫ్ట్ గా. మరి మహేందర్ రెడ్డి ఎందుకు టీఎస్పీఎస్సీ చైర్మన్ చేసినావు? ఆయన ఏమన్నా పరిపాలనవేత్తనా, లేకపోతే ఆయన ఏమన్నా ప్రొఫెసరా, ఆయన ఏమన్నా పబ్లిక్ పాలసీ ఎక్స్పర్టా? ఆయన ఒక పోలీస్ ఆఫీసర్. సీఎం ఎట్లా చెప్తే అట్లా చేస్తున్నారు కదా డీజీపీలంతా. అట్లాంటి పోలీస్ ఆఫీసర్ని టీఎస్పీఎస్సీ చైర్మన్ చేయడమే మహేందర్ రెడ్డి కుట్ర. ఇలా గ్రూప్ 1 విషయంలో చాలా నిరుద్యోగులు 2 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నారు, మొత్తం మేనేజ్ చేసుకుంటూ. అంటే సార్ ఇప్పుడు ఈ నిరుద్యోగుల మీద కుట్ర జరుగుతుంది 100% కుట్రనే కదమ్మా. లేకపోతే ఇలా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తుండు, సిగ్గు లేకుండా 60,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తున్నాడు. ఎక్కడ ఇచ్చిండు ఈయన? ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిండు? ఎప్పుడు ఎగ్జామ్ పెట్టిండు? ఎప్పుడు వాల్యుయేషన్ చేసిండు? ఎప్పుడు ప్రిలిమ్స్ పెట్టిండు? ఎప్పుడు మెయిన్స్ పెట్టిండు? కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి రిజల్ట్ అనౌన్స్ అయ్యి అపాయింట్మెంట్ ఆర్డర్ ఆగిపోయింది ఎలక్షన్స్ వల్ల. దానికి నేను అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి నేను కేసీఆర్ గారు చేసిన దానికి నేను అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన అని చెప్పుకుంటే క్రెడిట్ వచ్చేది. నేనే 60,000 ఉద్యోగాలు ఇచ్చిన అనేసరికి ఉన్నది కూడా పోతుంది. చేసింది చెప్పుకోకుండా కేసీఆర్ గారు చేసింది కూడా ఈయన అకౌంట్ లో వేసుకోవడం వల్ల ఉన్న కాస్త ఇప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం కూడా మంచిదే ఇమీడియట్ గా. దానికి రేవంత్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కానీ 60,000 నోటిఫికేషన్ నేనే ఉద్యోగాలు ఇచ్చినా అంటున్నాడు. 2 లక్షలు ఖాళీగా ఉన్నాయని ఈయనే చెప్తాడు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మేము వచ్చిన 6 నెలల్లోనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ నింపుతామంటారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోగా అక్రమ కేసులు పెట్టి చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. గ్రూప్ 1 కాబోయే ఆర్డీఓని, కాబోయే కలెక్టర్ని, కాబోయే జాయింట్ కలెక్టర్ని ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీసులకు లాఠీ జబ్బులు చాలా మంది పిల్లలకి ఉద్యోగాలు మనకి రాకుండా కేసులు పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగుల ఉసురు రేవంత్ రెడ్డి తగులుతుంది. ఇప్పటికైనా రేవంత్ అన్న మీరు పిలిచి మాట్లాడండి, మీరు ఏం చేయగలరో అది చెప్పండి. అంతేగాని పోలీస్ ఆఫీసర్లను పంపిస్తాము, నిరుద్యోగుల్ని తొక్కేస్తామంటే మీ తాతలనే తిరగడి కొట్టారు. కాబట్టి నిరుద్యోగులతో పెట్టుకోవద్దు, విద్యార్థులతో. అమరవీరుల కుటుంబాలను ఇంతవరకు పలకరించలేదమ్మా. ఆ ఉద్యమకారులను ఇంతవరకు పిలిచిన వాళ్ళు లేడు. తెలంగాణ 2 సార్లు, ఇప్పుడు ఈయన వచ్చిన 2 సార్లు పండుగ చేసుకున్నాం. కనీసం ఉద్యమకారులను గుర్తించి గౌరవించలే. మరి ఉద్యమకారులకు 250 గజాల స్థలం అన్నారు, లేకపోతే 25,000 పెన్షన్ అన్నారు. ఉద్యమకారులకు అక్కడ ఏదో 9 మంది మాట్లాడేటోళ్ళకి కోటి రూపాయలు ఇచ్చి, ఆ 9 మంది తెలంగాణ ఉద్యమం చేసి 9 మందికి ₹1 ఇచ్చినందుకు ఓకే. కానీ అసలు వీళ్ళు ₹1 ఎవరు అడగలే కదా. మాకు ఒక జీవనోపాధి ఇవ్వండి, కనీసం బతుకుదెరువు ఇవ్వండి. చాలా మంది ఉద్యమకారులు చచ్చిపోతున్నారు పాపం. వాళ్ళకి తినడానికి తిండి లేక, ఉద్యోగం లేక చచ్చిపోతున్నారు. ఆ ఉద్యమకారుల త్యాగం వల్లనే నువ్వు సీఎం అయినావు కదా. కేసీఆర్ గారు నిర్లక్ష్యం చేసిందని నువ్వే చెప్పినావు. మరి నువ్వు వచ్చి ఏం చేసినావు అంటే నువ్వు కోస్తా ఆంధ్ర కమ్మోళ్ళ చెంచావను, చంద్రబాబు నాయుడు ఏజెంట్వా? ఏం చేస్తున్నావు నువ్వు 2 సంవత్సరాల్లో? ఆంధ్రోళ్ళకి అన్ని పనులు అయితే తెలంగాణ సెక్రటరియట్లో, కానీ తెలంగాణ ఉద్యమకారుల ఫైల్ జరగదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులకు డబ్బులు ఇస్తే ఏం లంచాలు రావు కదా. నీకు ఏఐ సిటీ వస్తుంది, ఫ్యూచర్ సిటీ వస్తుంది, నువ్వు డావోస్ పోతావు, న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అంటావు, నువ్వు అద్భుతంగా అందాల పోటీలు పెడతావు, 100 కోట్లు పెట్టి. అందాల పోటీలు ఏమైంది? నీ ఇజ్జత్, తెలంగాణ ఇజ్జత్ మొత్తం తీసుకున్నావు. హైడ్రా పేరుతో ఏం చేసినావు? అభిబాన్ తయారు చేసినావు. మూసీ అన్నావు, చివరికి ఏమైంది? అది మూసీకి 150,000 కోట్లు ఎవడని అడిగింది. అంటే నీ ప్రయారిటీస్ వేరు. నువ్వు తెలంగాణ వాది కాదు, నీకు తెలంగాణ సోయి లేదు, నువ్వు తెలంగాణకి వ్యతిరేకం అని చెప్తున్నావు. సమైక్య ఆంధ్ర పాలకుల చేతిలో చెంచా అని చెప్తున్నావు. ఎందుకంటే నీ 2 సంవత్సరాల పాలన అట్లుంది. కాబట్టి తెలంగాణ తిరగబడుతుంది, మళ్ళా పడుతుంది. నీకు ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా చెప్తాను. సరే, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ మీద ఒక అనుభవం వేశారు. ఏంటి? బీజేపీకి ఎలక్షన్ కమిషన్ దొంగ ఓట్ల చోరీ జరిగింది అంటున్నారు. అసలు ఏంటి ఓట్ల చోరీ స్టోరీ ఏంటి అసలు? సింపుల్ కామన్ సెన్స్ అమ్మా. రాహుల్ గాంధీ గారు ఏమడుగుతున్నారు? ఆయన రాజకీయ నాయకుడు, ఆరోపణలు చేస్తున్నాడు అనుకున్నాం. రాహుల్ గాంధీ ఏమడుగుతున్నాడు? బెంగళూరులోని ఒక పార్లమెంట్ లో మహాదేవ్పూర్ అనే దానిలో 60 నుంచి 70,000 ఓట్లు ఇట్లా తేడా వచ్చింది. కొత్తవి చేర్చడం కానీ, పాతవి తొలగించడం కానీ. మాకు ఆ డేటా ఇవ్వమని అడిగితే వీళ్ళు మిషన్ రీడబుల్ ఫామ్ లో ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చిన కాగితాలు కూడా స్కాన్ చేయడానికి కుదరదు, లేకపోతే దాన్ని కోడ్ చేయడము, దాన్ని మిషన్ రూపంలో చేయడం కుదరదు. మీరు ఎలక్ట్రానిక్ ఫామ్ రూపంలో డేటా ఇవ్వండి, లేకపోతే మిషన్ రీడబుల్ ఫామ్ రూపంలో ఇవ్వమంటే ఎందుకు ఇయ్యారు? ఎలక్షన్ కమిషన్ ఏం తప్పు చేయలేదు అనుకుందాం, రాహుల్ గాంధీ చేసేయన్ని అసత్య ఆరోపణలు అనుకుందాం. మరి రాహుల్ గాంధీకి అడిగే హక్కు ఉంది. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు, అదేమి భారతదేశ అంతర్గత రహస్య చట్టం కాదు, లేకపోతే డిఫెన్స్ కు సంబంధించిన సీక్రెట్ డాక్యుమెంట్స్ కాదు. ఈ దేశంలో ఏ నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఆ ఓటర్ల అడ్రస్ లేని, వాళ్ళ ఫోటో లేని, వాళ్ళ పేరు లేని, వాళ్ళ తండ్రి పేరు ఏంది, వాళ్ళ వివరాలు తెలుసుకోవడానికి. ఇలా నేనున్నామ్మా, మా సొంతూరు తల్లాడు దగ్గర కేశవాపురం. మా నాన్నగారు అక్కడ ఉండాలని చెప్పి ఓటర్ ఐడి చేయించింది అనుకున్నాం. లేదు, నేను పుట్టి పెరిగింది కొత్తగూడెంలో చదువుకున్నది, అక్కడ ఒక ఓటర్ ఐడి ఉందనుకో. హైదరాబాద్ లో ఉంటున్నా కాబట్టి ఇక్కడ ఓటర్ ఐడి ఉందనుకో. నా బాధ్యత నేను ఆ 2 ఓటర్ ఐడీలు క్యాన్సిల్ చేసుకొని నేను ఎక్కడైతే ఓటర్ ఇస్తున్నా అక్కడ పెట్టుకోవాలి. కొంతమంది నిర్లక్ష్యంగా కూడా అక్కడ ఉన్నారనుకో. ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి? ఈ విఠల్ అనే ఆయనకి ఒకే రాష్ట్రంలో 3 చోట్ల ఉంది కాబట్టి ఆ మిషన్ రీడబుల్ ఫామ్ ఉందనుకో, నా పేరు, నా సన్ ఆఫ్, నా డేట్ ఆఫ్ బర్త్ కొట్టంగానే విఠల్కి కొత్తగూడెంలో ఒకటి ఉంది, హైదరాబాద్ లో ఒకటి ఉంది, సొంత ఊరిలో ఒకటి ఉందని ఆ 2 ఓట్లు ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి. ఆ సాఫ్ట్వేర్ ఉంది. మీరు మిషన్ రీడబుల్ ఫామ్ లో ఎందుకు ఇవ్వట్లేదు? అక్కడనే డౌట్ వస్తుంది. ఎక్కడైతే ట్రాన్స్పరెన్సీ ఉండదో అక్కడ ఏదో కుట్ర ఉందని అర్థమవుతుంది. ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ కి, పార్లమెంట్ ఎలక్షన్స్ కి
మహారాష్ట్ర కానీ జరిగిన రాష్ట్రాల్లో 1 కోటి మంది ఒకటేసారి వచ్చి జాయిన్ అవుతారు, కొన్ని లక్షల మంది ఒకటేసారి తొలగించబడతారు. ఇక్కడ ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ తప్పు చేస్తుందని అర్థమవుతుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ తప్పు చేయకపోతే, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, సపోజ్ నేను ఎగ్జామ్ రాసినమ్మా, నేను ఫెయిల్ అయినా, నేను అనుకుంటా నాకు 90 మార్కులు రావాలి, కానీ నాకు ఫెయిల్ అయినా అనుకుంటే, నాకు నా ఎగ్జామ్ వాల్యుయేషన్ చేసిన వాళ్ళకి నా హక్కు ఉంది, నా ఎగ్జామ్ పేపర్ నాకు ఇవ్వండి, నేను 90 మార్కులు వస్తాయని నేను ఎగ్జామ్ బాగా రాసిన, మా నాన్న అమ్మకి చెప్తాను నేను 90 మార్కులు వచ్చేటట్టు రాసిన, వాళ్ళు తక్కువ మార్కులు వేస్తారని. వాళ్ళు ఏమంటారు, నువ్వు అయితే రివాల్యుయేషన్ పెడతారు, లేకపోతే ఆ పేపర్ కూడా ఇస్తున్నారు కదా, ఇప్పుడు పేపర్ చూస్తే నేను కరెక్ట్ రాసిందా లేదా తెలిసిపోద్ది కదా. రాహుల్ గాంధీ అడిగేది కూడా, మీరు తప్పులు చేసిర్రు, మీ దానిలో అవకతవకలు ఉన్నాయి, నాకు డేటా ఇవ్వమంటే వాళ్ళు డేటా అడిగినందుకే తప్పు పడుతున్నారు. భారతదేశం తరపున పరోధిస్తున్నావు, నువ్వు దేశద్రోహి అనేటట్టు మాట్లాడుతున్నావు. ఇప్పుడు రాహుల్ గాంధీ అడిగింది ఏం సీక్రెట్ డాక్యుమెంట్ కాదు, ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్న అది ఓపెన్ డేటా, అది పీడిఎఫ్ లో పెట్టాలి, పీడిఎఫ్ తీసేసారు. ఖచ్చితంగా నేను ఒక జర్నలిస్ట్ గా, ఒక పబ్లిక్ పాలసీ స్కాలర్ గా చెప్తున్నా, ఎలక్షన్ కమిషన్ తప్పు చేసింది. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇలా అనేక తప్పులు రుద్దుతుంది. ప్రశ్నించిన నేరం చేయమంటుంది. ఇప్పుడు నాకు అనుమానం ఉంది, నా అనుమానం మీకు ఒక సిస్టమ్ కదా, ఎలక్షన్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఒక ప్రతిపక్ష పార్టీ అడిగినప్పుడు ఇవ్వడం దాని బాధ్యత. ఒక రాజ్యాంగబద్ధమైన ఎలక్షన్ కమిషన్ ప్రతిపక్షాలు అడిగిన సందేహాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత పోయి ఒక రాజకీయ పార్టీ లాగా దాడి చేస్తుంది. రాహుల్ గాంధీ మంచి చెడు పక్కకు పెడుతున్నారు. రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్న ఏంది, రాహుల్ గాంధీకి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆన్సర్ ఏంది? రాహుల్ గాంధీ పక్కకు పెట్టి ఒక విటల్ అడుగుతాడు, లేకపోతే ఒక మౌనిక అడుగుతుంది, రేపొద్దున ఇయ్యదా ఎలక్షన్ కమిషన్? ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ కదా. అసలు ఎలక్షన్ కమిషన్ లో సుప్రీంకోర్టు జడ్జిని తీసేయడమే అనుమానాలు దారితీసింది. ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఉండాలి, అట్ ద సేమ్ టైము మన సుప్రీంకోర్టు జడ్జి ఉండాలని ఒక సిస్టమ్ ఉంది. సుప్రీంకోర్టు జడ్జిని తీసేసి వాళ్ళు ఒక కొత్త చట్టం తెచ్చి ఒక కేబినెట్ మినిస్టర్ ఉంటే సరిపోద్ది అంటున్నారు. అధికార పార్టీకి చెందిన వాళ్ళు 4 ఎక్కువ ఉంటే ఎవరినైనా ఎలక్షన్ కమిషన్ పెట్టుకోవచ్చు. అక్కడే ఫస్ట్ డౌట్ వచ్చింది. సెకండ్, ఎలక్షన్ కమిషన్ ఎన్ని తప్పులు చేస్తుందని ఎవరైనా ఆరోపిస్తే వాళ్ళ మీద దాడి చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఏ తప్పు చేయకపోతే రాహుల్ గాంధీ కాదు, ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య అడిగినా కూడా డేటా ఇవ్వాల్సిందే. అంటే ఇప్పుడు ఈ ఓట్ల చోరీ వల్లనే బీజేపీ అధికారంలోకి వచ్చింది అంటున్నారా మీరు? అది రాహుల్ గాంధీ చేసే ఆరోపణలు కనుక ప్రూవ్ అయితే ఈ మోడీ దొంగ ప్రధాని అనేది ప్రూవ్ అవుతుంది. ఒకవేళ రాహుల్ గాంధీ ఆరోపణలు కనుక ప్రూవ్ అయితే, లేదు రాహుల్ గాంధీ తప్పని ప్రూవ్ చేయండి, రాహుల్ గాంధీని బొక్కలేయండి, రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి గల రాజ్యాంగ సంస్థ పరువుతీస్తుందని రాహుల్ గాంధీని జైలు వేయండి. నేను ఏమంటున్నా అంటే, ఎక్కడైతే పారదర్శకత ఉండదో, ఎక్కడైతే ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ ఉండదో అక్కడ కుట్ర ఉంటుంది. కుట్ర ఏం లేకపోతే ట్రాన్స్పరెన్సీ ఉండాలి కదా. ఇవాళ ప్రపంచం అంతా డేటా డ్రివెన్ సొసైటీ. 100 కోట్ల మంది ఓటర్లని పేపర్లు ఇస్తే అది చదవడానికి, అది చేయడానికి 6500 సంవత్సరాలు పడుతుంది ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. అంటే ఇప్పుడు ఈ 100 కోట్ల మందిలో ఎలక్షన్ కమిషన్ తప్పు చేసిందా లేదా అని చెప్తే మిషన్ ఫార్మేట్ లో ఇయ్యరు, వాళ్ళు రీడబుల్ ఫార్మేట్ లో ఇయ్యరు. మొత్తం పేపర్లు ఇస్తే ఆ పేపర్లు ఒక్క మహాదేవ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 60,000 ఓట్లు చదవడానికి ఆయన చేయడానికే 40 మంది 6 నెలలు పనిచేస్తే అయింది. మరి 100 కోట్ల మంది కరెక్టా కాదా, ఎంతమంది దొంగ ఓటర్లు ఉన్నారు, ఎంతమంది ఫేక్ ఐడి ఉన్నారు చేయాలంటే 6500 సంవత్సరాలు 3500 సంవత్సరాలు అవుతుందని ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. ఎలక్షన్ కమిషన్ కి ఏమైనా సిగ్గు బాధ్యత ఉంటే ఆ ఆన్సర్ చెప్తుందా? ఇలా మొత్తం డేటా డ్రివెన్ సొసైటీ, బిగ్ డేటా వచ్చింది, డేటా అనలిటిక్స్ వచ్చింది, మిషన్ లెర్నింగ్ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, టెక్నాలజీ అని చెప్పి మనం అమెరికా, యూకే కూడా మనము బ్యాలెట్ పేపర్ వాడుతుంటే మనం ఈవీఎం వాడుతున్నాం, ఎందుకంటే ఫాస్ట్ కావాలి అని చెప్పి. అట్లాంటిది నువ్వు ఒకవైపు ఏమో టెక్నాలజీ వాడుతావు, నీకు ఎవరైనా ప్రశ్న అడిగితే టెక్నాలజీని పక్కకు పెడతావు. ఖచ్చితంగా నేను 100% నమ్ముతున్నా, ఎలక్షన్ కమిషన్ గోల్మాల్ చేస్తుంది. ఆ గోల్మాల్ తప్పించుకోవడానికి రాహుల్ గాంధీని బదనాం చేస్తుంది. నాకు రాహుల్ గాంధీతో సంబంధం లేదు, అక్కడ కూర్చున్న ఎల్ఐ అడిగినా కూడా ఇవ్వాల్సింది ఆ డేటా. రాహుల్ గాంధీ మంచి చెడు రాజకీయ నాయకుడు పక్కకు పెడితే ఒక సాధారణ ఓటరు 18 సంవత్సరాలు నిండిన ఏ ఓటర్ అడిగినా కూడా డేటా ఇవ్వాల్సిందే. డేటా ఇచ్చి రాహుల్ గాంధీని తప్పని ప్రూవ్ చేయండి. మీరు డేటా అడిగిన వాళ్ళ మీద బురద చల్లుతున్నారంటే ఎలక్షన్ కమిషన్ బీజేపీ జేబు సంస్థగా పనిచేస్తుందని అర్థమైంది. సరే, ఈ బనకచెర్ల స్టోరీ ఏంటి? బనకచెర్ల పాపం బీఆర్ఎస్ కి తగిలితే ఆ పాపాన్ని కడిగే పుణ్యం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇప్పుడు గోదావరి, కృష్ణా నది 2 సహజ నదుల మధ్య ఉన్న దక్కనపీఠ భూమి. మనం జనరల్ గా తెలంగాణ ఉద్యమంలో నీటిపారుదల రంగం నిపుణుడు కాదు, సబ్జెక్టివ్ కరెక్షన్ నాకున్న అవగాహనతో మాట్లాడితే, మన ఉద్యమం జరిగిందంతా కూడా గోదావరి నదిలో నీళ్ళ గురించి కాదు, కృష్ణా నదిలో నీళ్ల వాటాలో. ఎందుకంటే గోదావరిలో ఆల్రెడీ సర్ప్లస్ వాటర్ ఉన్నాయి, 600 టీఎంసీలు సముద్రంలో పోతున్నాయి, గోదావరి మీద మనం ఎన్ని ప్రాజెక్టులు అయినా కట్టుకోవచ్చు అని చెప్పి మనం చెప్పినాం. కృష్ణా నదిని పోతిరెడ్డిపాడుకి పొక్కగొట్టి రాజశేఖర రెడ్డి 1 టీఎంసీ 2 టీఎంసీలు ఎత్తుకపోతే జగన్ వచ్చి మొత్తం సొరంగం తవ్విండు పోతిరెడ్డిపాడు నుంచి అని చెప్పినాం. మన ఉద్యమం అంతా కూడా రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ అని కృష్ణా నది వాటా జలాల్లో జరిగింది. కానీ కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినాక కృష్ణానది వాటా మీద కానీ కృష్ణానది ప్రాజెక్టుల గురించి ఎక్కడా చేయలే.
గోదావరిలో నీళ్లు ఉన్నాయి, ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండు, ఆ మంచి చెడు పక్కకు పెడితే ఇలా బనకచెర్ల విషయంలో ఒక కామన్ మ్యాన్ గా ఆలోచిస్తే నదీ పరివాహక ప్రాంతంలో నది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పారుతుంది, ఆ నది పారుతున్న పరివాహక ప్రాంతంలో అవసరాలు తీరినాకనే మిగతా ప్రాంతంలో ప్రాజెక్టు కట్టుకోవాలి. దీన్ని క్యాచ్మెంట్ ఏరియా రైబేరియన్ రైట్స్ అంటారు. ఒక నదికి ఆ నది పరివాహక ప్రాంతంలో ఎంత దూరం పారుతుంది, ఆ పారుతున్న దానిలో ఎంత ఫ్లో వస్తుంది, వర్షాకాలం ఎంత వస్తుంది, ఎండాకాలం వస్తుంది క్యాలిక్యులేట్ చేసి మిగులు జలాలు వరద జలాలు ఉంటాయి. కృష్ణా నదిలో ఉన్న మిగులు జలాలన్నీ వరద జలాలని, వరద జలాల లెక్క అసలు ఎవరి దగ్గర లేదు, ఇంతవరకు ఏ ట్రిబ్యునల్ కూడా తేల్చలేదు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది, మీకు ఎట్లాగూ వేస్ట్గా పోతున్న గోదావరిలో వేస్ట్గా పోతున్న నీటినే కదా మేము కట్టుకుంటున్నాం అంటున్నారు. అది ఆర్గ్యుమెంట్ పరంగా చూడడానికి బాగుంటది కానీ అసలు వరద జలాలు లెక్కనే తెలవలే కదా. ఒక సంవత్సరం వర్షం పడవచ్చు, ఒక సంవత్సరం పడకపోవచ్చు. నువ్వు వరద జలాలు వస్తాయని ఊహించి ప్రాజెక్టు కడుతున్నావంటే రాజ్యాంగ పరంగా ఎవరో ఎక్స్పర్ట్ చెప్పినట్టు నదీ జలాల వాటా తేలకుండా ప్రాజెక్టులు కడుతున్నామంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాం, ఇది క్రైమ్ అని చెప్తుంది రాజ్యాంగం. కాబట్టి చంద్రబాబు నాయుడు తనకున్న పలుకుబడి కావచ్చు, తనకున్న ఎన్డీఏ గవర్నమెంట్ లో తనకున్న సంఖ్యాబలంతో తెలంగాణ భవిష్యత్తులో కూడా ఈ గోదావరి నది జలాల్లో ఇంకా చాలా ప్రాజెక్టులు మనం పెండింగ్ లో ఉన్నాయి, వాటికి ఇంకా పర్మిషన్ రాలేదు. తెలంగాణ ప్రాంత అవసరాలు తీరినాక కట్టుకుంటే ప్రాబ్లం లేదు. ఒకవైపు వరద జలాల లెక్క తేలలేదు, సెకండ్ తెలంగాణ ప్రాంత అవసరాలు పూర్తిగా తీరలేదు గోదావరి పరివాహక ప్రాంతంలో. అట్లాంటిది గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న వాటర్ని తీసుకెళ్లి కృష్ణా నదికి అనుసంధానం చేసి మొత్తం ఆంధ్రాలో నదులు అనుసంధానం చేస్తున్నాడు. నువ్వు సర్ప్లస్ ఉన్న వాటర్ నిజంగానే వరద జలాలు తెలంగాణ అవసరాలు అన్ని తీరినాక అయితే కట్టుకుంటే తప్పేం లేదు. మన పక్క రాష్ట్రం నది అనేది మనకి పైన రాష్ట్రాల నుంచి వస్తుంది, ఎవరి సొంతం కాదు. కానీ మనకి అన్యాయం చేస్తే తెలంగాణ ఉద్యమం వచ్చిందే నీళ్ళల్లో వాటా కోసం. కాబట్టి ఖచ్చితంగా బనకచెర్లకి రేవంత్ రెడ్డి గారు ఈ డ్రామా బంద్ చేసి చంద్రబాబు నాయుడు ఏజెంట్ పాత్ర బంద్ చేసి నిజాయితీ కొట్లాడాలి, లేకపోతే బనకచెర్లలో బండకేసి బాగుతాం. సార్ ఇప్పుడు కేసీఆర్ గారిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉండొచ్చా? ఇప్పుడు ఈ దేశంలో రాజకీయ కక్షలు, రాజకీయ వైషమ్యాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. రిటర్న్ గిఫ్ట్స్ అనేది కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేసిండు, ఆయన జైలుకు పోయే ముందు ఏం చెప్పిండు, మీసం మెలేస్తూ తొడగొడుతూ రే ఖచ్చితంగా నేను బదులు తీర్చుకుంటా అని చెప్పిండు. మరి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి తాతాలు ఆడుతున్నట్టు. నిజంగా కేసీఆర్ గారు తప్పు చేసి మేమందరం ఆరోపించినాం కేసీఆర్ కుటుంబం అవినీతి చేసిందని. 10 సంవత్సరాలు మేము జైల్లోకి పోయినాం, కేసులు ఎదుర్కొన్నాం, అన్ని ఎదుర్కొన్నాం. మరి 2 సంవత్సరాల్లో ఏం పీకింది రేవంత్ రెడ్డి గారు కూడా ఓ ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఇన్ని చెప్పిండు. మరి 2 సంవత్సరాల్లో నువ్వు కొండను తవ్వి ఎలకను పట్టినవా, అసలు తవ్వినవా లేదా సెటిల్మెంట్ చేసుకుంటున్నావా? అంటే బీజేపీ అనేది కరెక్టేనా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద మాకు డౌట్ ఏం వస్తుందంటే, నువ్వు బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వాటాలు తీసుకొని వదిలేస్తున్నావా, లేకపోతే పైకి మాట్లాడేది ఒకటి లోపల సెటిల్మెంట్ చేసుకుంటావా డౌట్ వస్తుంది. ఆల్రెడీ గొర్రెల స్కామ్ లో దందా జరిగిందని తెలుసు, పాస్పోర్ట్ స్కామ్ లో ఉంది, సహారా స్కామ్ లో ఉంది, ఇంకొకటి మన ఈ కార్ రేసింగ్ లో ఉన్నాయి, మన చాలా ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటా పోతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కూడా వచ్చి ఆరోపణలు చేసింది, లక్షల కోట్ల స్కామ్, మొత్తం కేసీఆర్ కుటుంబం అవినీతి పాలన చేసి. ఈ 2 సంవత్సరాలు 700 రోజుల్లో మీరు ఎంతమందిని జైలుకి పంపించారు, ఎంతమంది మీద నష్టపరిహారం వసూలు చేసారు? అంటే ఇది చిత్తశుద్ధి లేని శివ పూజ రాజకీయ పార్టీ. ఈ రాజకీయ పార్టీలు ఎట్లాంటివి అంటే, ఇప్పుడు మీ ఇంట్లో ఒక కుక్క ఉంటుంది, మా ఇంట్లో ఒక కుక్క ఉంటుంది. మీ కుక్క అరిచినప్పుడు నా కుక్క అరుస్తుంది, మీ కుక్క నన్ను కరవదు, నా కుక్క మిమ్మల్ని కరవదు. అంటే ఈ రాజకీయ నాయకులు ఎవరు పవర్ లో ఉన్నా కూడా ఇంకొక పార్టీని కాపాడుకుంటారు. లేకపోతే ఈ 75 సంవత్సరాల్లో ఎంతమంది రాజకీయ నాయకులు జైలుకు పోయారు, ఎంతమందికి శిక్ష పడ్డది, ఎంతమంది ఆస్తులు అటాచ్ చేసుకున్నారు, ఎంతమంది వేలం పాటేసి. ఇలా కేసీఆర్ గారు లక్షల కోట్లు స్కామ్ చేసిండు, కేసీఆర్ కుటుంబం ఇన్ని కోట్లు అన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు గడ్డి బీగుతున్నారా అంటున్నా. ఆయనకే ఉంది. ఇప్పుడు పెద్ద పెద్ద కేసులు అంటే అనుకోవచ్చు, చిన్న చిన్న వాటిలో కూడా దొరుకుతున్నారు కదా. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ఆయన జగన్మోహన్ రావు అని మొన్న అరెస్ట్ అయ్యిండు, కవిత కేటీఆర్ ఉన్నాడు, ఆయనే చెప్తున్నాడు. ప్రూఫ్లతో సహా దొరికిన కేసులలో ఏం చేస్తున్నారు? సరే కేసీఆర్ కుటుంబం పక్కకు పెట్టండి, ఎంతమంది ఆఫీసర్లను నువ్వు పంపించినావు? ఇలా బీహార్ దండుపాలెం బ్యాచ్ అని చెప్పినావు రేవంత్ రెడ్డి, అరవింద్ కుమార్, నవీన్ మిట్టలు, ఇంకా చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు, సోమేష్ కుమార్, వీళ్ళంతా దొంగల మూట, వీళ్ళంతా బీహార్ వాళ్ళు. కేసీఆర్ కుటుంబం కూడా బీహార్ నుంచి వచ్చింది, అందుకనే ఈయన బీహార్ వాళ్ళని పెట్టుకున్నాడు. మన తెలుగు ఐఏఎస్లని మిగతా వాళ్ళని అవమానం చేసినాడు. ఎంతమంది ఐఏఎస్లను నువ్వు జైలుకు పంపించినావు? నువ్వు ఆ దొంగల ముఠానికి తాళం చేయించినావు కదా. నవీన్ మిట్టల్ని ఎట్లా పెట్టుకున్నావు? అరవింద్ కుమార్ని ఎట్లా కొనసాగిస్తున్నావు? సోమేష్ కుమార్ని ఎందుకు జైలుకు పంపలే? నీకు వీళ్ళే దొరికారు ఆఫీసర్లు. అంటే నువ్వు కూడా దొంగల ముఠాలో భాగస్వామి. వాళ్ళు దొంగతనం చేసి 100 కోట్లు 1000 కోట్లు సంపాదిస్తే ఆ 1000 కోట్లను బెదిరించి నువ్వు 100 కోట్లు తీసుకుంటున్నావా? అంటే వాటాల పంపిణీ కోసమే కొట్లాడిదంతా. పైకి కనపడేది వేరు, లోపల జరిగేది వేరు. అన్ని రాజకీయ పార్టీలు దొంగలే. సరే ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో టిఆర్ఎస్ నుంచి ఉన్నారు, టిఆర్ఎస్ బిఆర్ఎస్ అయింది. సో ఇప్పుడు వినిపిస్తున్న కొన్ని చర్చ ఏంటంటే బిఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుందా? కేసీఆర్ గారు బిఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేస్తారా అంటే ఏం చెప్తారు? అసలు ఫస్ట్ టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ గా మార్చడమే కేసీఆర్ సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు.
టిఆర్ఎస్ అనే పార్టీ 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటము, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆశలకు అనుగుణంగా వచ్చిన మనందరి పార్టీ. టిఆర్ఎస్ అంటే కేసీఆర్ది కాదు, తెలంగాణ ప్రజలందరి పార్టీగా ప్రజలందరూ త్యాగాలు చేసి మేము ఒక 20-25 ఏళ్ళు కష్టపడి మా జీవితం అని తీస్తే వచ్చిన పార్టీలో ఇలా 1500 కోట్ల రూపాయల వైట్ మనీ ఉంది పార్టీకి ఇచ్చినాయి. ఇలా భారతదేశంలో రెండో రిచెస్ట్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా ప్రతి ఊర్లో టీఆర్ఎస్ పార్టీకి బిల్డింగ్లు ఉన్నాయి, ప్రతి నియోజకవర్గంలో. ఇదంతా ప్రజల ఆస్తి. అట్లాంటిది కేసీఆర్ గారు ఒకటే రోజు టీఆర్ఎస్ పార్టీ బోర్డు తిప్పేసి ఐపీ పెట్టేసి బీఆర్ఎస్ అనే దుకాణం పెట్టాడు. ఇదేనా చిట్ ఫండ్ కంపెనీయా, ఫైనాన్స్ కంపెనీయా? నువ్వు టీఆర్ఎస్ పార్టీ పేరు మార్చడానికి? చచ్చిపోయింది ఎవరు? ప్రజలు కదా. నీకు పేపర్ మీద నువ్వు అధ్యక్షుడు అయి ఉండొచ్చు, కానీ త్యాగం చేసింది ఎవడు, జైలుకు పోయింది ఎవడు, నష్టపోయింది ఎవరు, చచ్చిపోయింది ఎవరు? 14 ఏళ్ళు ఉద్యమం కోసం తెలంగాణ మొత్తం నిన్ను పెట్టుకున్నారు కదా. అట్లాంటిది అసలు నీకు ఏం హక్కు ఉంది? తెలంగాణ అనే పదం తీసే హక్కు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే నువ్వు తెలంగాణలో అయిపోయింది, ఇక భారత రాష్ట్ర సమితి పెట్టుకొని ప్రధానో ఉప ప్రధానో దేశం మొత్తం వెళ్దాం అనుకున్నావు. నీకు తెలంగాణ పట్ల కమిట్మెంట్. ఇప్పుడు తమిళనాడులో డిఎంకే, ఏడిఎంకే ఉన్నాయి. వాళ్ళు రాజకీయాల్లో ఎన్ని కొట్టుకున్నా తమిళనాడు అవసరాలు వచ్చేసరికి వాళ్ళు అట్లే ఉంటారు. ఇప్పుడు బాంబేలో శివసేన ఉంది, బాల్ ఠాకరే విగ్రహం చూస్తే కూడా ఇప్పటికీ గౌరవం ఉంటుంది, భయపడతారు. మరి నువ్వు ఎందుకు టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేసినావు? బీఆర్ఎస్ అయినాక నీ పరిస్థితి ఏమైంది? ఇవాళ బీఆర్ఎస్ అనే పార్టీ టీఆర్ఎస్ ని మింగేసిన అనకుండా. టీఆర్ఎస్ పార్టీ బీజేపీలో ఎందుకు? కవిత గారు ఏం చెప్పారు మొన్న జైల్లో ఉన్నప్పుడు? నన్ను మధ్యవర్తిత్వం జరిపారు చాలా మంది, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేస్తే నన్ను జైల్లోంచి బయటకు తీస్తా అన్నారు, అయినా కూడా నేను ఒప్పుకోలే, నేను ఏమైనా పర్లే కానీ నా పార్టీ మాత్రం కావద్దని చెప్పారని కవిత గారు చెప్పారు స్వయంగా కేసీఆర్ గారు. నిన్నగాక మొన్న ఆయన సీఎం రమేష్ ఆయన ఏం చెప్తున్నాడు? కేటీఆర్ గారు మా ఇంటికి వచ్చి సంప్రదింపులు చేసిండు కలుపుతామని చెప్పి. మరి సింపుల్ ఎగ్జాంపుల్, ఏ రాజకీయ పార్టీ అయినా ఎలక్షన్లలో పోటీ చేస్తుందా? పోటీ చేయదా? ఇలా బీఆర్ఎస్ లాంటి పార్టీ ఉత్తర తెలంగాణలో బలంగా ఉంది. మొన్న జరిగిన 2 అసెంబ్లీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కానీ టీచర్ ఎలక్షన్ లో ఎందుకు పోటీ చేయలే? ఎవరి కోసం పోటీ చేయలే? కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ అనేది టీఆర్ఎస్ కి బీఆర్ఎస్ కి గుండెకాయ లాంటిది. అలాంటి దగ్గర ఒక గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో బీజేపీ ఎట్లా గెలిచింది? బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలే? టీచర్స్ అంటే బలంగా ఉన్న చోటనే పోటీ చేయలేదంటే దాల్మే కుచ్ కాలా హై. నీకు నిజంగా బీఆర్ఎస్ కి గుండు సున్నా వచ్చిందా ఎంపీలలో? లేదా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా? అంటే మీ అవసరాల కోసం బీజేపీని బీఆర్ఎస్ లో కలుపుతున్నారా, బీఆర్ఎస్ ని బీజేపీలో కలుపుతున్నారా? అంటే రాజా సింగ్ ఏమన్నాడు? మా బీజేపీ నాయకులు చాలా మంది, ఒక ఆయన ముషీరాబాద్ కి చెందిన ఆయన, ఒక ఆయన అంబర్పేటకు చెందిన ఆయన, పెద్ద నాయకులు ఫామ్ హౌస్ కి వెళ్ళి కేసీఆర్ ప్రగతి భవన్ కి వెళ్ళి మా మీద డమ్మీ అభ్యర్థులు పెట్టండి అని రిక్వెస్ట్ చేస్తే డమ్మీ అభ్యర్థులు పెట్టింది బీఆర్ఎస్. ఆ డమ్మీ అభ్యర్థులు కూడా ఓడించారు. వీళ్ళంతా గొప్ప లీడర్లు, మా లీడర్లు, మా నాయకులే వెళ్ళి కలుస్తా అంటున్నారు. బీఆర్ఎస్ బీజేపీలో గలం కాదు, బీజేపీలో ఉన్న సీనియర్ నాయకులే కేసీఆర్ ఇచ్చే డబ్బుల కోసము, కేసీఆర్ ఇచ్చే తైలాల కోసం అమ్ముడుపోతారని రాజాసింగే చెప్పిండు. ఆయన ఆ పార్టీలో ఉన్నప్పుడే స్పష్టంగా చెప్పిండు. కవిత గారు చెప్పారు, సీఎం రమేష్ చెప్తున్నాడు. వీళ్ళు ఎలక్షన్ లో పోటీ చేయలేదు. దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది మీకు? జనరల్ గా కామన్ సెన్స్, లోపల ఏం జరిగింది మనకు తెలియదు. ఎందుకు ఎవరి కోసం బీఆర్ఎస్ పోరాటం నుంచి విరమించుకుంది ఎలక్షన్లలో? అంటే వాళ్ళకి ఇప్పుడు కేసులు ఉన్నాయి, వాళ్ళకి కేసుల నుంచి కాపాడాలంటే కేంద్ర ప్రభుత్వంతో ఉండాలి. కాబట్టి సరే ఏడన్నా పోనీ ముందు నేను నా కుటుంబం బాగుండాలనుకుంటే కలుపుతాడు. ఇప్పుడు ఆ ఇండికేషన్స్ వస్తే ప్రజలు దానికి బుద్ధి చెప్తారని బుద్ధి చెప్తారు. అందరూ అనుకున్నట్టుగా కేసుల గురించి మరి ఇంకేముంటాయమ్మా రాజకీయ నాయకులకి? ఆస్తులు, కేసులు, కాసులు, స్కామ్లు, స్కీములు. వీళ్ళేమన్నా స్వాతంత్ర సమరయోధులా, భగత్ సింగ్లా? అధికారంలో ఉన్నప్పుడు అధికారము, పెత్తనము, అధికారం పోయినాక సేఫ్టీ కావాలి, సేఫ్టీ ఎగ్జిట్ కావాలి. ఇలా ఏ రాజకీయ నాయకుడైనా ఎమ్మెల్యే కాకముందు వంగి దండాలు పెడతాడు, చందాలు పెళ్ళం మెడలో పుస్తలు అమ్ముకొని ఎమ్మెల్యే గెలుస్తాడు. గెలిచినాక 100 కోట్లు, 1000 కోట్లు, దుబాయ్లో ఇల్లులు, అమెరికాలో ఇల్లులు, స్విట్జర్లాండ్లో బ్యాంకులలో ఖాతాలు. ఏ రాజకీయ పార్టీ నాయకులు నిజాయితీ ఉన్నారు చెప్పండి? అందరూ అంతే, గొంగట్లో కూర్చొని ఇంటికి ఏరుకుంటున్నాం. మారాల్సింది ప్రజలు గొర్రెల్లాగున్నంత కాలం తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని, ఆవేశాన్ని ఒకడు కులం పేరుతో వాడుకున్నాడు, ఒకడు మతం పేరుతో వాడుకున్నాడు, ఒకడు ప్రాంతం పేరుతో వాడుకున్నాడు. తెలంగాణ వాదం ఎటుపోయింది? అయిపోయిందా తెలంగాణ వాదం? ఇంకా చచ్చిపోయినట్టేనా? కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు, కేసీఆర్ కొడుకు మంత్రి అయిండు, కేసీఆర్ అల్లుడు మంత్రి అయిండు, కవిత ఎంపీ అయింది. ఇక తెలంగాణ వాదం లేదు, తూచ్ తెలంగాణ అయిపోయింది. కేటీఆర్ పోయి భీమవరంలో పోటీ చేస్తున్నాడు. మీరు ఆయన మాట్లాడిన స్పీచ్ వినండి. నాకు ఫస్ట్ నుంచి పరిచయం. నేను భీమవరంలో కూడా పోటీ, సిగ్గుండాలి కదా. నువ్వు వచ్చిందే ప్రాంతీయ అస్తిత్వం అని, కొన్ని వందల మంది, వేల మంది చచ్చిపోతే వచ్చిన పార్టీని బొందబెట్టి సిగ్గు లేకుండా పోయి అక్కడ పోటీ చేస్తా అంటారు. అంటే నీకు తెలంగాణ వాదం లేదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా జై తెలంగాణ అన్నాడు. తెలంగాణ ప్రజలను పిచ్చోళం చేస్తున్నారు. తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని, మంచితనాన్ని భరించినంత కాలం భరిస్తారు. ఒక్కసారి తిరగబడ్డారంటే నిజాం రాజుకి ఏ గతి పట్టిందో అదే గతి పట్టింది. ఇప్పుడు ఊరుకో వైన్ షాప్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఉడతా పంజాబ్ అని నేను పాలసీ స్టడీలో భాగంగా పంజాబ్ పోయినా. పంజాబ్లో నుంచి చాలా మంది చదువుకున్న వాళ్ళు కెనడా పోయారు, యుఎస్ పోయారు, యూకే పోయారు. పంజాబ్లో 5 నదులు ఉంటాయి, అగ్రికల్చర్ సర్ప్లస్ స్టేటు. అందరూ కూడా అగ్రికల్చర్ సర్ప్లస్ నుంచి ఎంజాయ్ చేశారు. అలాంటి స్టేట్ ఇలా ఉడతా పంజాబ్ అని
గంజాయి, కొకైన్, హెరాయిన్ తాగుడుతోటి ఊగిపోతుంది ఉడతా పంజాబ్. దాన్ని మించి తెలంగాణ ఏర్పడ్డది. ఇవాళ అన్ని ప్రభుత్వాలు ప్రజలని తాగించి ఊగిపించి వసూలు చేస్తున్నారు. అసలు తాగడమే తప్పు. ఎలాంటి మత్తు అయినా ప్రజలు ఉంచడం తప్పు. అది ఆల్కహాల్ కావచ్చు, డ్రగ్ కావచ్చు, ఏదైనా. అలాంటిది ప్రజలని ప్రభుత్వాలే 3,000 కోట్ల రూపాయలు ఉన్న తెలంగాణ ఆదాయాన్ని కేసీఆర్ గారు 40,000 కోట్లకు తీసుకెళ్ళిండు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇంకా దాన్ని ఎట్లా పెంచాలని చూస్తున్నాడు. అంటే ఈ ప్రభుత్వాలు సిగ్గులేని, బాధ్యత లేని, బద్మాష్ గల ప్రభుత్వాలు. ప్రజలని తాగుబోతులు చేసి ఆడబిడ్డల మెడలో ఉన్న పుస్తలతాలు తెంపి వాళ్ళని విధవరాండ్రు చేసి ఇలా ఊర్లు ఏ ఊరైనా వెళ్ళండి అమ్మా 50 నుంచి 100 మంది విధవరాండ్రు కనబడుతున్నారు. వాళ్ళ యావరేజ్ వయసు 30 ఏళ్లలోపు. అంటే వీడు తాగి చచ్చిపోతున్నాడు ఎంగేజ్ లో. వాళ్ళేమో పాపం పిల్లల్ని కానీ ఆ పిల్లలు దిక్కుతోచన ఇస్తున్నారు. వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్ ఉండదు, హెల్త్ ఉండదు. వీళ్ళు రకరకాల సామాజిక వ్యసనాలకు గురై మొత్తం విలేజ్ ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది. ఇలా విలేజ్కి వెళ్తే మందు దొరకని ఊరు లేదు, గంజాయి దొరకని ఊరు లేదు. రోడ్డు లేని ఊరుంది, తాగునీరు లేని ఊరుంది, కరెంటు లేని ఊరుంది, హాస్పిటల్ లేని ఊరుంది. కానీ ఫారెన్ లిక్కర్ కూడా దొరుకుతుంది ప్రతి ఊర్లో. రకరకాల అంటే ప్రభుత్వాలే ఒకవైపు తాగిపిస్తున్నాయి, ఒకవైపు ఊగిపిస్తున్నాయి, ఒకవైపు మళ్ళా పెట్టి టెస్టులు చేసి వసూలు చేస్తున్నాయి. ఇవి దొంగ ప్రభుత్వాలు. ప్రజలని మత్తులో ఉంచుతున్న ప్రభుత్వాలే కాదు. నిజాయితీ గల ప్రభుత్వం రావాలంటే ఏం చేయాలి? ఎవరు మారాలి? ప్రజలే మారాలమ్మా. ఈ రాజకీయ నాయకులు కూడా ఎక్కడి నుంచి వస్తారు? ప్రజల నుంచే వస్తారు కదా. వాళ్ళేం ఆకాశం నుంచి ఊడిపడరు. ప్రజలు గొర్రెల్లాగా ఉన్నంత కాలం మటన్ ముక్కకో, బీర్ సీసాకో, చికెన్ బిర్యానీకో ఓటును అమ్ముకుంటే, ఇప్పుడు నేను మా ఇంట్లో పని మనిషి ఉందమ్మా, ఆమెకు 5,000 జీతం ఇస్తున్నా. ఆమె మా ఇంట్లో పని చేసి వెళ్ళిపోతుంది. ఆమె నాకు రివర్స్ 10,000 ఇచ్చినాకో పని మనిషి యజమాని అవుతారా, యజమాని పని మనిషి అవుతారా? ఇలా ప్రజాప్రతినిధులందరూ ప్రజా సేవకులు. ఎలక్షన్ సమయంలో ఎమ్మెల్యే పోటీ చేసేటోడు, ఎంపీ పోటీ చేసేటోడు ఎలక్షన్ సమయంలో వచ్చి వాడు వంగి దండాలు పెడుతూ, మా పిల్లల ముడి కడుగుతూ, మాకు ఇస్త్రీ చేస్తూ, కొబ్బరి బొండ కడుగుతూ, బజ్జీలు వేస్తూ అన్ని రకరకాల డ్రామాలు చేస్తారు. చేసి ఏం చేస్తారు? ఒక 500, 1,000 రూపాయలు ఒక బీర్ సీసాకో, మటన్ ముక్కకో ఇస్తారు. ఇచ్చి వాడు 5 సంవత్సరాలు నేను బానిస చేస్తున్నాడు కదా. వాడు మన జీతగాడు, వాడు మన ప్రజాసేవకుడు, వాడు మన ప్రజాప్రతినిధి, వాడు మనకు పని చేయాల్సిన వాడు. వాడి దగ్గర మనం డబ్బులు తీసుకుంటున్నామంటే యజమాని బానిస అవుతున్నాడా? ఎవరు యజమాని? ఓటరే యజమాని ఈ ప్రజాస్వామ్యంలో. అలాంటిది ఓటరు మందు సీసాకో, మటన్ ముక్కకో, చికెన్ బిర్యానీకో అమ్ముడు పోయినప్పుడు 500 రూపాయల గురించో, 5,000 రూపాయల గురించో ఒక్కరోజు అమ్ముడు పోతే 5 సంవత్సరాలు ఇలా ఒక గాడిదని కొనాలంటే ఎంత అవుతుంది యావరేజ్గా చెప్పండి మీకు? ఒక మంచి మేలు రకం గాడిదని కొనాలంటే కూడా 1,00,000 రూపాయలు అవుతుంది. ఒక మంచి గుర్రం కొనాలంటే 20 లక్షల నుంచి 1 కోటి రూపాయలు అవుతుంది. ఒక బర్రెని కొనాలంటే కూడా 1,00,000 రూపాయలు అవుతుంది. ఒక మామూలు ఇంట్లో పెంచుకునే కుక్క పిల్ల కూడా 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఉంది. అలాంటిది ఒక గాడిద కన్నా, ఒక బర్రె కన్నా, ఒక కుక్క పిల్ల కన్నా లేని ఒక ఓటర్ని వాడు 500కు సారా సీసాకు కొంటున్నాడంటే నీ ఓటు విలువ నువ్వు తెలుసుకోకపోవడము. 5 సంవత్సరాలు నీకు పని చేయాల్సిన నీ ఎమ్మెల్యే నీ మీద పెత్తనం చేస్తున్నాడు. ఇంటికి వచ్చినప్పుడు వంగి దండాలు పెడుతున్నాడు. గెలిచినాక గన్మ్యాన్లు పెట్టుకుంటున్నాడు. ఏరా నువ్వు 500 తీసుకున్నావు కదా, నీకెందుకు పని చేయాలంటున్నాడు. కాబట్టి దయచేసి ఓటర్లారా, చదువుకున్న ఓటర్లారా, ముఖ్యంగా నేను తెలంగాణ యువతకి రిక్వెస్ట్ చేస్తున్నా, చేతులెత్తి మొక్కుతున్నా. గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో కూడా మీరు ఓటు అమ్ముకుంటున్నారు. మొన్న గ్రాడ్యుయేట్ టీచర్లలో మాకు టీచర్లంతా కరీంనగర్లో ఆ మెదకు మేము తిరుగుతుంటే మాకు ఈ టీచర్ బ్రాండ్ ఇయ్యలే, లేకపోతే మాకు ఈ బ్రాండ్ మంది ఇయ్యలేదని గొడవ పెట్టుకున్నారు టీచర్. సిగ్గు లేకుండా 500, 5,000 తీసుకున్నారు. అంటే టీచర్లు కూడా అమ్ముడుపోయే పరిస్థితి ఉంటే ఈ సమాజం ఎటుపోతుంది? రేపొద్దున మనం ఎలాంటి సమాజాన్ని నిర్మించుకోబోతున్నాం? గ్రాడ్యుయేట్లు అమ్ముడుపోతున్నారు, టీచర్లు అమ్ముడుపోతున్నారు. ఇక మామూలు కూలికి పెట్టే పరిస్థితి ఏంది? ఓటును అమ్ముకున్నంత కాలం ఇదే వ్యవస్థ వస్తుంది. ఈ రాజకీయ నాయకులు మన మీద పెత్తనం చేస్తూనే ఉంటారు. కాబట్టి సమాజంలో మార్పు రావాలంటే ప్రజల ఆలోచన విధానం మార్పు రావాలి. మనం హిపోక్రసీని తీసేయాలి. మన ఇండియాలో ఏంటంటే ముసుగేసుకొని బతుకుతాం, లోపల ఒకటి బయట ఒకటి. పైకి అందరూ దొరికితేనే దొంగలు. కాబట్టి ఆ హిపోక్రసీ ఉన్నంత కాలం, ఈ బాధ్యత లేని ప్రజలు ఉన్నంత కాలం ఇట్లనే ఉంటుంది. ఫస్ట్ ప్రజలు మారాలి. ప్రజలు మారాలంటే ఎడ్యుకేషన్ కావాలి. ఈ రాజకీయ పార్టీలు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వవు, క్వాలిటీ హెల్త్ ఇవ్వవు. నీకు సారా సీసా ఇస్తామంటారు, నీకు అన్ని పథకాలు ఇస్తారు, కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వవు. మనం పోరాడాల్సింది క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి, మనం పోరాడాల్సింది క్వాలిటీ హెల్త్ గురించి. ఒక మిడిల్ క్లాస్ నెలకు ఒక 30,000 రూపాయలు, 50,000 రూపాయలు జీతం వచ్చేటోడు ఎడ్యుకేషన్ హెల్త్ గురించే వాడు 90% సంపాదన పోతుంది. ఎడ్యుకేషన్ హెల్త్ కనుక మనం ఇవ్వగలిగితే ఈ దేశంలో మంచి పౌరులు తయారవుతారు, మంచి ఆరోగ్యకరమైన భవిష్యత్తును తయారవుతారు. ఈ ప్రభుత్వాలకు ఆ రెండు ఇవ్వడం ఇష్టం లేదు. కాబట్టి మనం అందరం చేయాల్సిన పోరాటం క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ హెల్త్ ఫ్రీగా ఇవ్వాలి. ఆ రెండు ఇస్తే ప్రజలకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజలు బిచ్చగాళ్ళు కాదు. నేను ఒక ఆయన అంటాడు, నేను అది ఇచ్చినా, నేను ఇది ఇచ్చినా, ఆయన పథకాలు పెట్టుకుంటా, ఆయన ఇంట్లో ఫామ్ హౌస్ లో నుంచి డబ్బులు తెచ్చిందా, లేకపోతే ఆయన పిల్లల మెడలో బంగారం అమ్మిందా? ప్రజల డబ్బులు ప్రజలకు ఇస్తూ వీళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు. జగనన్న స్కీము, చంద్రబాబు స్కీము, కేసీఆర్ స్కీము, రేవంత్ రెడ్డి స్కీము. అసలు ఒక రాజకీయ నాయకుడు మనకి ఇచ్చేది మన డబ్బు అనే విషయం తెలుసుకోవాలి. కాబట్టి బోధించు, సమీకరించు, పోరాడు. బాధ్యత గల జర్నలిజంలో ఉన్న మనం కానీ, పౌర సమాజం కానీ, మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు అంతా కూడా
ఒక గొప్ప సమాజం నిర్మించుకోవడం వాళ్ళ బాధ్యత. కాబట్టి చదువుకున్న మనం బాధ్యతతో లేకపోతే ఈడియట్స్ స్కౌండర్స్ రూల్ చేస్తారు. చదువుకున్న మనం రాజకీయాల్లోకి రాకపోతే చదువులేని మర్డర్లు చేసినోడు తిహార్ జైల్లో ఉండాల్సినోడు మాకు ఎంపీ ఎమ్మెల్యే అవుతాడు, మంత్రి అవుతాడు. ఇలా రేవంత్ రెడ్డి గారి మీద 78 కేసులు ఉన్నాయి. ఇండియాలో హైయెస్ట్ కేసులు ఉన్న ఆయన మనకి ముఖ్యమంత్రి. ఆయన కూడా ఓటుకునేటు కేసులో ఇక బెయిల్ మీదనే ఉన్నాడు. మనం పక్క రాష్ట్రంలో జగన్ చూసినాం, 1,00,000 కోట్ల స్కామ్ చేసినంటారు, ఆయన 5 సంవత్సరాలు బెయిల్ మీదనే ఉంటాడు. మన కళ్ళ ముందు వివేకానంద రెడ్డిని చంపిర్రు. ఆయన కేసు చంపింది ఎవరో తెలుసు, అందరికీ తెలుసు. కానీ అది అంటే ఇది కర్రు నోడిదే బర్రె, నోరు నోడిదే రాజ్యం. రాజ్యాంగాన్ని గ్యాంగ్ రేప్ చేస్తున్నాయి ప్రభుత్వాలు, ఈ రాజకీయ పార్టీలు. రాజ్యాంగంలో ఉన్నది ఒకటి, ప్రభుత్వాలు చేస్తున్నది ఒకటి. రాజ్యాంగం చెప్తున్నది ఒకటి, రాజకీయ పార్టీలు చేస్తున్నది ఒకటి. అందుకనే ప్రతి ఒక్కరం రాజ్యాంగం మీద అవేర్నెస్ కావాలి. ఒక లాయర్కో లేకపోతే ఒక లీగల్ ఎక్స్పర్ట్కో కాదు, రాజ్యాంగం మీద ప్రతి పౌరుడికి ప్రాథమిక అవగాహన ఉండాలి. రాజ్యాంగం ఏం చెప్తుంది, ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, రాజ్యాంగం ఏం చెప్తుంది, రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి అనే అవగాహన లేకపోతే యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఇలాంటి బ్రోకర్లు, లోఫర్లు, జోకర్లే లీడర్లు అవుతారు. మనం ఇంకా రోజు రోజుకి వెనక్కి పోతున్నాం. ఈ దేశంలో అత్యంత ప్రమాదకరమైంది సైంటిఫిక్ టెంపర్మెంట్ లేకపోవడము, ప్రశ్నించే తత్వాన్ని లేకపోవడము, ఆలోచించే తత్వం లేకపోవడము, మనం బానిసల్ని తయారు చేస్తాం. కాబట్టి దయచేసి ప్రజలారా, నేనేమన్నా హార్ష్గా మాట్లాడితే క్షమించండి, కానీ బాధతో బాధ్యతతో బరువు కళ్ళెమ్మటి నీళ్ళు వస్తుంటే చెప్తున్నా. ఇన్ని లక్షల మంది ప్రజలు త్యాగం చేసి తెచ్చుకున్న తెలంగాణ దిక్కులేని దిక్కుమాలిన తెలంగాణ అయితే మరి ఎట్లా? మరి తెలంగాణనే ఇంత చైతన్యం ఉంటే తెలంగాణలోనే ఇట్లాంటి పాలకులు వస్తున్నారంటే రేపొద్దున మన పిల్లల భవిష్యత్తు ఏంటి ఆలోచించు. కాబట్టి దయచేసి మేల్కోండి. మీరు మోహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు, కానీ ముహూర్తం ఆసనమైన ఆలోచనలు ఎవరు ఆపలేరు. చదువుకున్న యువతకి బాధ్యత ఉంది. చదువుకున్నోడు అందరికంటే ఆలోచిస్తాడు, ప్రశ్నిస్తాడు, జ్ఞానం ఉంటుంది. కాబట్టి మీరు ఓటు విలువని 10 మందికి చెప్పండి. ఓటు విలువ సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మీ గురించి మాట్లాడదాం. విఠల్ గారి లక్ష్యం ఏంటి? ప్రశ్నించడమా, పదవా? మరి రెండు ఉంటాయి. పదవిలో పవర్ ఉంటుంది, పవర్ ఉన్న చోట ఫ్రీడమ్ ఉండదు. ఫ్రీడము, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న చోట పవర్ ఉండదు. ఇప్పుడు సపోజ్ నాకే ఒక ఎమ్మెల్యే సీటో లేకపోతే ఒక నామినేటెడ్ చైర్మన్ ఇచ్చారు అనుకోండి, వాళ్ళు ఏమి ఇస్తారు? ఫస్ట్ కుర్చీ ఇస్తారు, నెలకు జీతం ఇస్తారు. ఇంకా నేను రేవంత్ రెడ్డి భజన చేయాలి, కేసీఆర్ భజన చేయాలి, మోడీ భజన చేయాలి. పవర్ ఉన్న చోట సెల్ఫ్ రెస్పెక్ట్ ఫ్రీడమ్ ఉన్న పవర్ ఏది లేదు. ఒకటి ముఖ్యమంత్రి పదవి, ఒకటి ప్రైమ్ మినిస్టర్ పదవి ఉంది. ఆ రెండు నాకు వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు లేదు, అవకాశం లేదు. పవర్ అనేది మనిషిలో ఉంటుంది, కుర్చీలో ఉండదు. ఈ పాగల్ రాజకీయ నాయకులు ఏంటంటే 5 సంవత్సరాల సీటు కోసము వాళ్ళ ఆత్మని, శరీరాన్ని తాకట్టు పెట్టేస్తారు. బాల్ ఠాకరే గారే నాకు ఎగ్జాంపుల్, గాంధీ గారు ఎగ్జాంపుల్. బాల్ ఠాకరే గారు ఏ రోజు సర్పంచ్ కాలే, వార్డు మెంబర్ కాలే, జెడ్పీటీసీ కాలే, ఎమ్మెల్యే కాలే, ఎంపీ కాలే. మహారాష్ట్ర భూమిపుత్రుల హక్కుల కోసం కొట్లాడితే ఇందిరాగాంధీ ఆయన ఇంటి ముందుకు వచ్చి వెయిట్ చేసింది. ఒక కాళీమాత, ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా అన్న ఇందిరాగాంధీ అలాంటి టైంలో బాల్ ఠాకరేకి తల ఉంచింది. ఎందుకంటే నిజాయితీ, ధైర్యము, ఆత్మగౌరవం. మనిషికి ఫస్ట్ కావాల్సింది స్వేచ్ఛ, 2 ఆత్మగౌరవం. ఆ 2 ఇచ్చి పవర్ ఇస్తా అంటే నేను తీసుకుంటా, కానీ పవర్ కోసం నేను పోలేను. నాకు స్వేచ్ఛ ఇంపార్టెంట్, మనిషిగా పుట్టినందుకు ఆత్మగౌరవం ఇంపార్టెంట్. ఆ 2 నేను ఇవాళ ఎంజాయ్ చేస్తున్నా. నాకు తెలంగాణ ప్రజలు తెలంగాణ విఠల్ అనే బిరుదు ఇచ్చారు. అది నా సమాధి మీద రేపు తెలంగాణ విఠల్ అనే రాసి ఉంటుంది. కేసీఆర్ సమాధి మీదనో, రేవంత్ రెడ్డి సమాధి మీద తొలి ముఖ్యమంత్రి లేకపోతే రెండో ముఖ్యమంత్రి ఉంటాడు. తెలంగాణ విఠల్ అనే పదవే చాలా పెద్ద పదవి. ఆ బాధ్యత ఉంది కాబట్టి నేను ఇవాళ ఎవరినైనా నిజాయితీగా, నిర్భయంగా మాట్లాడగలుగుతున్నాను. నిజాయితీయే మనకి పవర్ ఇస్తుంది. మనిషిలో పవర్ ఉంటుంది, మనిషి క్యారెక్టర్ నుంచి పవర్ వస్తుంది. కుర్చీలోనో, అధికారంలోనో ఇవాళ 2 గన్మెన్లు వస్తారు, రేపు పోతారు. ఇవాళ ఈ రాజకీయ నాయకులు అందరూ పవర్ పోగానే వాళ్ళు కొన్ని రోజులకే చచ్చిపోతున్నారు. ఎందుకంటే వాడికి ఆ గన్మెన్లు, ఆ హంగామా అది ఉన్నప్పుడే వాడి పవర్, లేకపోతే వాడికి ఏం పవర్ లేదు. రియల్ పవర్ ప్రజల గుండెల్లో ఉంటుంది, ప్రజల కోసం పనిచేస్తే ఉంటుంది. జైలుకి వెళ్తే జేజేలు పలికిన తెలంగాణ నేల ఇది. 69లో ఒక్కళ్ళు జైలుకి వెళ్తే జేజేలు పలికిరు. తెలంగాణ నేలలో ఇవ్వడం తెలుసు, తీసుకోవడం కాదు. తెలంగాణ అంటేనే తెగింపు, ధిక్కారము, పోరాటము. ఎన్ని తప్పులు చేసినా వారాకును మాఫీ చేసే తెలంగాణ నేల. ఈ మట్టిలో ధిక్కారం ఉంది, ఈ మట్టిలో త్యాగం ఉంది. త్యాగం నుంచే పవర్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ త్యాగదండ్రులని, నిజాయితీ పనులు ఎంచుకోండి, ఆటోమేటిక్గా మనం ఎంపవర్ అవుతాం. విఠల్ గారికి కోపం ఎక్కువ, నిలకడ తక్కువ అంటుంటారు, నిజమేనా? ఇప్పుడు కోపం ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే, ఎదుట తప్పు జరుగుతున్నప్పుడు మనం ఉన్నదిన్నట్టు మాట్లాడతాం, కుల్లం. ఈ రాజకీయ నాయకుల్లో నిలకడ ఎందుకు ఉండదు అంటే, అన్ని పార్టీలు దొంగలని ఇప్పుడు అర్థమైంది 47 ఏళ్ళకి. ఇప్పుడు బజార్లో మామిడి పండ్ల దుకాణానికి వెళ్ళినాం. ఒక కుళ్ళిపోయిన మామిడికాయని చూసి ఇంకో మెరుగైన మామిడి పండు మంచిదేమో అనుకున్నాం. ప్రతి మామిడి పండ్లో కూడా పురుగులే వస్తున్నాయి ఈ రాజకీయ వ్యవస్థలో. ఇప్పుడు మీడియా ఓనర్లే బ్రోకర్లు అయినప్పుడు, ఈ రాజకీయ పార్టీ నాయకులే లోఫర్లు అయినప్పుడు, నేను ఎక్కడ ఉండాలి? నా నాయకుడు నాకన్నా కేపబుల్ ఉండాలి, నాకన్నా క్యారెక్టర్ ఉన్నోడైతే నేను ఉంటా. నా నాయకుడే బ్రోకర్ అయితే నేను వాడి దగ్గర ఎట్లా పని చేయగలను? లేకపోతే నేను పనిచేసే మీడియా సంస్థ ఓనరే నాకన్నా తెలియకల్లో ఉండాలి, నాకన్నా నిజాయితీ పడినై ఉండాలి. నేను పనిచేసే సీఈఓనో, ఛానల్ ఎడిటర్ బ్రోకర్ అయ్యి లోఫర్ అయితే నేను వాడి దగ్గర ఎట్లా పని చేయాలి? క్యారెక్టర్ ఉన్నోడికి కోపం ఎక్కువ ఉంటుంది, నిజాయితీ ఉన్నోడికి ఆవేశం ఎక్కువ ఉంటుంది. నాది ఆవేదనతో కూడిన ఆవేశం, ధర్మాగ్రహం.
నేను కేసీఆర్ని వ్యక్తిగతంగా ముక్కిట్లుందనో లేకపోతే ఆయన ఇట్లుందనో ఎప్పుడు మాట్లాడలేదు. కేసీఆర్ గారిని ఎన్ని రకాలుగా కాపాడుకోవాలో అన్ని రకాలుగా ఉద్యమంలో కాపాడుకున్నాం మా శక్తికి మించి. కేసీఆర్ ఎదుగుదలలో మా జీవితం అంతా పోయింది 15 ఏళ్ళు. కేసీఆర్ గారు తప్పు చేసినప్పుడు నిలదించినాం. కేసీఆర్ గారిని తిట్టే హక్కు ఉంది, ఆయనకు పడే బాధ్యత ఉంది. ఎందుకంటే మా త్యాగాలతోటి ఆయన వచ్చిండు. అది మా పార్టీ, అది మా నాయకుడు, మా చిచ్చాల అంటాడు. తప్పు చేసినప్పుడు ఇంట్లో నాన్ననో పెదనాన్నో తిట్టినట్టే తిట్టినాం. అంతేగాని ఇంత తిట్టినా కూడా కేసీఆర్ గారి మీద ఆందోళన దాడి చేసినప్పుడు ఫస్ట్ లగడపాటిని కొట్టింది నేనే, లగడపాటి దాడి చేసింది నేను. మంచి చెడు ప్రతి మనిషిలో ఉంటాయి. నేను కేసీఆర్ గారికో లేకపోతే రేవంత్ రెడ్డి గారికో వ్యక్తిగతంగా దేశిని కాదు. వాళ్ళు తీసుకునే విధాన నిర్ణయాల్లో తప్పు ఉంటే నిజాయితీగా నేను ఈ రోజే లాస్ట్ అనుకొని బతికేటోన్నాను. ఎందుకంటే మా ఫ్యామిలీ మొత్తం తెలంగాణ ఉద్యమంలో ఉంది. మా ఫాదర్ ఉన్నారు, మా అల్లుడు ఉన్నారు, చాలా మంది మా ఖమ్మం జిల్లాలో చాలా మంది పోయారు. ఆ చనిపోయిన 1200 మంది కన్నా నేను అదృష్టవంతుడు. కాబట్టి మనం ఇంకా బతుకున్నాం. చనిపోయిన వాళ్ళ త్యాగం ముందు మన పెద్ద త్యాగం కాదు. కాబట్టి తెలంగాణ మట్టిలో నిజాయితీ ఉంది, తెలంగాణ మట్టిలో నిస్వార్థం ఉంది. ఆ తెలంగాణ మట్టిలోనే బోలాతనం ఉంది. తెలంగాణ వాళ్ళకి ఆవేశపడలే, తెలంగాణ వాళ్ళు అమాయకులే, వాళ్ళు కుట్రలు కుతంత్రాలు చేయరు. అదే క్యారెక్టర్ నాకు కూడా వచ్చింది. నేను కుట్రలు కుతంత్రాలు చేయలేను, నేను ఉన్నట్టే మాట్లాడతా. నిలకడ అంటారా, నాకు ప్రవహించే నదిలాగా పరిగెడుతున్నా ఉద్యమంలో నేను ఆగిపోవడానికి నేను ఒక పోస్ట్ ఆశించినోండి కాదు, లేకపోతే ఒక పదవి ఆశించినోండి కాదు. ప్రజలతో ఉన్నప్పుడు ప్రవాహంలో ఉంటాం, ప్రవాహంలో నిలకడ ఉండదు, ప్రవాహం జలపాతం లాగా పరిగెడుతూనే ఉంటాం. విఠల్ గారు భవిష్యత్తులో సీఎం అయ్యే అవకాశాలు ఉండొచ్చు. ఎందుకు తల్లి అంత పెద్ద దౌర్భాగ్యం అక్కర్లే నాకు. సీఎం ఎప్పుడు కావాలంటే 4 కోట్ల ప్రజల జీవితాలని నిజంగా మార్చగలిగే నిజాయితీ చిత్తశుద్ధితో పాటు ఆ 100 మంది మన టీంలో ఎమ్మెల్యేలు 60 మంది బ్రోకర్లు లోఫర్లు కావద్దు. మనలాగా ఉన్న వాళ్ళు ఉంటే టీం వర్క్ బాగుంటుంది. టీం క్యాప్టెన్ ఒక్కడు వర్క్ చేసినంత మాత్రం టీం కాదు కదా. 60 మంది నిజాయితీ పరులైన ఎమ్మెల్యేలను నేను అసెంబ్లీకి తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా కోరుకుంటాను. ఎవరికైనా పవర్ రావాలని ఉంటుంది, కానీ అంత ఈజీ కాదు. అదృష్టం ఉండాలి. ఇవాళ ధనస్వామ్యం కదా, మా ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? నా దగ్గర వేసుకోవడానికి 4 కోట్లు 100 కోట్లు ఎలా ఖర్చు పెడతా? నేను ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్యే కావాలంటే మా ఖమ్మం ఎమ్మెల్యే సీటుకి కాంగ్రెస్ పార్టీ టికెట్ కొనుక్కోవడానికి 100 కోట్ల మంది 10 మంది ఉంటారు. టీఆర్ఎస్ పార్టీ టికెట్ కొనుక్కోవడానికి 50 కోట్ల మంది ఉంటారు 10 మంది. బీజేపీ పార్టీకి ఒక 10 కోట్లు ఇచ్చేటోళ్ళు 10 మంది ఉంటారు. నా దగ్గర కోట్లు లేవు, నోట్లు లేవు. కోట్లు, నోట్లు, ఓట్లు అనేది మిగతా వాళ్ళు ఎవరు కూడా నిజాయితీ పరులు రాకుండా చేస్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ కన్నా తెలివైన వాళ్ళు నిజాయితీ పరులు తెలంగాణ సమాజంలో కొన్ని 100 మంది ఉన్నారు, కానీ ధనం లేదు. ఇది పూర్తిగా కొంతమంది పిడిగడు మంది పెత్తందారులు మాత్రమే రాజకీయ ప్రక్రియకు రావాలని చెప్పి చేసిన ఒక డిజైన్డ్ ప్రాపగండా. చంద్రబాబు నాయుడు గారి నుంచి ఇది స్టార్ట్ అయింది. అంతకుముందు మామూలు వాళ్ళు కూడా 5 లక్షలు 10 లక్షలతో ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కోట్ల రూపాయలు ఉన్నోళ్ళు కొంతమంది మాత్రమే రాజకీయాల్లోకి రావాలని చేసిన కుట్రని రాజశేఖర రెడ్డి గారు వాడుకున్నారు పవర్ఫుల్ గా. కేసీఆర్ గారు వచ్చినాక అది 100 కోట్లకు పోయింది. ఇప్పుడు 1000 కోట్లలోకి వచ్చేసింది. కాబట్టి నీకు రాజకీయ నాయకుడు కావాలంటే ఒక ఫార్చునర్ కారు ఉండాలి, ఒక 4 పిఏలు పిఆర్ఓలు పిఎలు ఉండాలి. ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు ఆయన? ఇప్పుడు ఆయనకు వచ్చే జీతమే 2 లక్షలు 1 లక్ష రూపాయలు ఉంటే ఈయనకు 4 పిఆర్ఓలు 5 పిఏలు ఎంత? నేను గతంలో పనిచేసిన ఒక పెద్ద మనిషి కూతురు దగ్గర ఉన్నప్పుడు 4 పిఆర్ఓలు 4 పిఏలు ఉంటే ఒకసారి ఒక ఆయనకి ఫోన్ చేసిండు, మేడం మాట్లాడుతుంది అని చెప్పిండు ఒక పిఏ. ఎవరు మేడం అంటే ఆమెకు అప్పుడు పదవి ఏం లేదు, ఒక ఆయన కూతురు అంతే ఆమె. మళ్ళీ రెండోసారి ఫోన్ చేసినప్పుడు ఇంకో పిఏ ఫోన్ చేసిండు, ఐఏఎస్ ఆఫీసర్. కానీ మీ మేడంకి ఇంతమంది పిఏలు ఉన్నారా అని అడిగిండు. ఇప్పుడు ఇంతమంది పిఏలను ఇంతమంది పిఆర్ఓలను మెయింటైన్ చేయాలంటే నాకు ఆదాయం ఇండస్ట్రీస్ అన్నీ ఉండాలి, లేకపోతే కరప్షన్ అనేది చేయాలి. ఇదంతా కూడా ఒక విష సర్కిల్. దీన్ని బ్రేక్ సిస్టంలో మార్పు రావాలి. ఆటగాళ్ళు మారినంత మాత్రాన మారదు. ఇలా కేసీఆర్ గారు కావచ్చు, రేపు రేవంత్ రెడ్డి కావచ్చు, రేపు ఇంకొకరు. ఆట నియమాలు మారాలనేదే మా సిద్ధాంతం. సిస్టంలో మార్పు రావాలి. 75 సంవత్సరాల క్రితం మనం రాజ్యాంగం రాసుకున్నాం. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు. మార్పు అనేది పర్మనెంట్, మార్పు అనేది నిరంతరం జరుగుతుంది. అది ఎలక్షన్ ప్రాసెస్ లో మార్పు రావాలి, ప్రజల ఆలోచన విధానంలో మార్పు రావాలి. అల్టిమేట్ కొలబద్ద నీకు సంతృప్తి ఉండాలి. నువ్వు ఏ రాజకీయ నాయకుడు ముఖమన్నా చూడండి, వాడు సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే వాడు మోసం చేసుకుంటాడు, ప్రజల్ని మోసం చేస్తాడు, కుటుంబ సభ్యుల్ని కూడా మోసం చేస్తాడు. పడుకుంటే నిద్ర పట్టాలి, పొద్దున్న లేస్తే ఆరోగ్యంగా జీవనం జరగాలి, మనిషి ముఖంలో నవ్వు ఉండాలి. అంతకు మించి ఏముంటుంది మనిషికి ఆత్మసంతృప్తి? ఈ రాజకీయ నాయకులు అందరూ చేయకూడని తప్పులన్నీ చేస్తారు కాబట్టి వాళ్ళ ముఖంలో మనిషి ముఖం కోల్పోతారు. వాళ్ళు ఏదో ఒక వికృతమైన ముఖాలు వస్తాయి. మీరు చూడండి, ఏ రాజకీయ నాయకుడు ముఖమన్నా చూడండి, కుట్రలు కుతంత్రాలు వీటితోటి మనిషినే కోల్పోతున్నాడు. మనిషినే కోల్పోయినాక వాడు ముఖ్యమంత్రి అయితే ప్రధానమంత్రి అయితే అల్టిమేట్ గా నువ్వు ఇవ్వడంలో ఆనందం ఉంది, వీళ్ళంతా తీసుకోవడంలో ఆనందం ఉంది అనుకుంటారు. నిజమైన ఆనందం ఇవ్వడంలో ఉంది. అది తెలంగాణ నేల మాకు నేర్పింది. మీకు ఇష్టమైన, మీకు తెలిసిన వ్యక్తికో, అమ్మకో, నాన్నకో మీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా మీరు కష్టపడి అప్పు చేసి ఇస్తే, ఒక సాయం చేస్తే వచ్చే ఆనందం కన్నా మీరు తీసుకోవడంలో ఆనందం ఉంటుందో చెప్పండి? ఎప్పుడైనా ఇవ్వడంలో ఆనందం ఉంటుందా, తీసుకోవడంలో ఆనందం ఉంటుందా? ఇవ్వడంలో. అది రాజకీయ నాయకులు ప్రజలకి సేవ చేస్తా అని ప్రామిస్ చేసి, రాజ్యాంగం మీద ప్రామిస్ చేసి వచ్చి, నేను నా జీవితం అన్ని ఇస్తా అని చెప్పి వచ్చి ఎమ్మెల్యే అయినాక, ఎంపీ అయినాక, మంత్రి అయినాక అన్ని తీసుకోవడానికి అలవాటు పడ్డారు. వీళ్ళు నాయకులు ఇవ్వడం
సేవకులు, సేవ చేయాల్సిన వాళ్ళు బిచ్చగాళ్ళు అయిపోయారు. స్కాములు చేయడం, స్కీములు చేయడం, తిహార్ జైలుకో లేకపోతే జైలుకో. సార్ నా ఇదంతా ఫైనల్ కూడా క్వశ్చన్, ఖమ్మం ఏ విధంగా ఉంది, ఖమ్మం డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది అంటే ఏం చెప్తారు? అక్కడ 3 మినిస్టర్లు ఉన్నారు, సో ప్రస్తుతం ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఖమ్మం తెలంగాణ మొత్తంలోనే కోస్తాంధ్ర పాలకుల చేతిలో, కోస్తాంధ్ర ఒక వర్గం, ఒక సామాజిక వర్గం చేతిలో స్వాతంత్రం రాకముందే బందీ అయింది. అత్యధిక సహజ వనరులు, అత్యధిక అటవీ ప్రాంతం ఉన్న జిల్లా ఇప్పటికి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. 16 రకాల మినరల్స్ ఉన్నాయి మా దగ్గర, బాక్సైట్ కావచ్చు, ఐరన్ ఓర్ కావచ్చు, కోల్ కావచ్చు, ఇట్లా. ప్లస్ అత్యధిక అటవీ ప్రాంతం ఉన్న జిల్లా, అత్యధిక గిరిజనులు ఉన్న జిల్లా. అందుకనే ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందే కృష్ణా, గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నుంచి ఒక సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఎక్కువగా వచ్చి అక్కడ గిరిజనుల అమాయకత్వాన్ని, అవసరాలని అడ్డపెట్టుకొని కొన్ని వందల ఎకరాలు దోపిడీ చేసింది. ఇలా ఖమ్మం టౌన్లో మీరు హాస్పిటల్ పెట్టాలన్నా, మెడికల్ షాప్ పెట్టాలన్నా కోస్తాంధ్ర ఒక సామాజిక వర్గం చేతిలో పెట్టడం అయిపోయింది. పేరుకు తెలంగాణ వచ్చింది కానీ ఖమ్మంకి ఇంకా స్వాతంత్రం రాలేదు. ఇక్కడ ఉన్న ఖమ్మం జిల్లాలో ఉన్న రాజకీయ నాయకులు 10 సీట్లలో 7 ఎస్సీ ఎస్టీలు, మిగతా 3 కూడా తెలంగాణ సోయున్నోళ్ళు ఎవరు కాదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉద్యమకారుడు కాదు, బట్టి విక్రమార్క ఉద్యమకారుడు కాదు, తుమ్మల నాగేశ్వరరావు ఉద్యమకారుడు కాదు. అసలు ఉద్యమం పుట్టిందే ఖమ్మం జిల్లాలో 69లో ఉద్యమం పుట్టిందే పాల్వంచలో. అంటే ఎంత విచిత్రం చూడండి. 69లో తెలంగాణలో KTPS గేట్ దగ్గర, పాల్వంచ గేట్ దగ్గర ఉద్యమం పుట్టింది. ఎందుకు పుట్టింది? మా ఉద్యోగాలు మాకు కావాలి, సింగరేణిలో మా ఉద్యోగాల్లో వాటా దక్కాలి, KTPS లో మా ఉద్యోగాల్లో వాటా దక్కాలని 68, 69లో కొలిశెట్టి రామదాస్ అనే మా బంధువు స్టార్ట్ చేసిన ఉద్యమం. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలే. ఇంకా కోస్తాంధ్ర కమ్మవారి పెత్తనం ఎక్కువై ఖమ్మం జిల్లా పేరే స్తంభాద్రి జిల్లా. స్తంభము ఆదిగా గలది. మాకు ఖమ్మం రైల్వే స్టేషన్ నుంచి చూస్తే నరసింహస్వామి గుట్ట ఉంటుంది పెద్దది. ఆ గుట్ట మీద పెద్ద ధ్వజస్తంభం కనబడుతుంది. అంటే స్తంభము ఆదిగా గల జిల్లా అని పేరు స్తంభాద్రి జిల్లా. అది వాడుక భాషలో పోయి కంబం అయింది. కంబం కాస్త కంబం మెట్టు అయింది. మా జిల్లా పేరు స్వాతంత్రం వచ్చినప్పుడు కంబం మెట్టు. అది కంబం మెట్టు కాస్త ఒక ఆంధ్ర నుంచి వచ్చిన ఒక సామాజిక వర్గము పూర్తిగా జిల్లానే పేరునే ఖమ్మం జిల్లాగా మార్చేసారు, ఖమ్మం జిల్లా. అంటే అది నేను చెప్పేది పదజాలం. ఒక స్కూల్ పెట్టాలన్నా, ఒక కాలేజీ పెట్టాలన్నా, ఒక వ్యాపారం చేయాలన్నా, అక్కడ స్వేచ్ఛగా, స్వతంత్రంగా, గౌరవంగా బతకాలంటే ఈ కోస్తా ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళ చేతిలోనే ఖమ్మం జిల్లా బందీ అయింది. తెలంగాణ వస్తే, తెలంగాణ రాష్ట్ర సమితి వల్ల మాకు ఇంకా న్యాయం జరుగుద్ది అనుకుంటే మా పరిస్థితి తెలంగాణ వచ్చినాక పెనమించి పొయ్యిలో పడ్డట్టు అయింది. మా జిల్లా మంత్రి ఒక ఆయన లగాయత్ అని గుంటూరు భాష మాట్లాడతాడు, ఇంకో మంత్రి ఏమో రాజశేఖర రెడ్డి లాగా పంచకట్టుకొని తిరుగుతుంటాడు, ఆయనకి తెలంగాణ ఉద్యమం సోయి ఉండదు. ఇంకో ఆయన ఏమో పూర్తిగా తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన తుమ్మల నాగేశ్వరరావు. అంటే మా జిల్లా పరిస్థితి ఎట్లుందంటే తెలంగాణకి ఎన్ని గాయాలు, ఎన్ని బాధలు ఉన్నాయో మా జిల్లాకు అంతకంటే ఎక్కువ బాధలు ఉన్నాయి. అయితే చైతన్యం ఉంది, కమ్యూనిస్టుల వల్ల కొంచెం చైతన్యం ఉంది కాబట్టి ప్రశ్నించడము, పోరాడడం ఉంది కాబట్టి అక్కడ ఉన్న ఒక మామూలు హమాలి కూడా రోజుకు 2-3 పేపర్లు చదువుతుంది. అంటే ప్రశ్నించడము, పోరాడడం అనేది అప్పుడు స్వాతంత్రోద్యమంలో గాంధీ గారు వచ్చారు, తర్వాత నక్సలిజం అక్కడ ఉంది, కమ్యూనిస్ట్ ఉద్యమాలు వచ్చినాయి, ఈవెన్ కాంగ్రెస్ ఉద్యమాలు వచ్చినాయి కూడా. నిరంతర చైతన్యం ఉన్న ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే 3 మంత్రులు ఇచ్చారు. ఈ 3 మంత్రులు ఎంత గొప్పోళ్ళు అంటే మా ఖమ్మం బ్రిడ్జి మీద ఉదయం 6 గంటలకి వరద వస్తే ఒక కుటుంబం వెళ్ళారు, రాత్రి 11 గంటల వరకు వాళ్ళని తీసుకురాలేకపోయారు. ఒక డ్రోన్ పంపించలేని పరిస్థితి, ఒక హెలికాప్టర్ పంపించలేని పరిస్థితి. ఖమ్మం జిల్లా మంత్రుల యొక్క గొప్ప పనితీరు ఏంటంటే పక్కనున్న విజయవాడలోనేమో హెలికాప్టర్లు తిరుగుతుంటాయి వరదలకి. మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన హెలికాప్టర్ అక్కడికి రాదు. పొద్దున ఉదయం 8 గంటలకి ఒక బ్రిడ్జి మీద ఉన్న 4-5 కుటుంబ సభ్యుల్ని రాత్రి 11 గంటల వరకు వాళ్ళ ప్రాణాలు అరచేతిలో పట్టుకున్నారు. మరి 3 మంత్రులు, గొప్ప గొప్ప మంత్రులు ఉన్నారు, వాళ్ళు 3 కూడా నాకు ఫ్రెండ్సే. అంటే అంత సోయి లేని పాలకులు అనమాట. ఇప్పుడున్న టెక్నాలజీ వ్యవస్థలో మనం ఒక హెలికాప్టర్ను, ఒక ఆర్మీ హెలికాప్టర్ను, ఒక ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ను, తెలంగాణ ప్రభుత్వానికి ఒక హెలికాప్టర్ ఉంటుంది కదా, అంటే వాళ్ళు 24 గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు ఎక్కడో హర్యానాకి చెందిన ఒక ట్రక్ డ్రైవరు, ఆయన పొక్లైన్ డ్రైవర్ రిస్క్ తీసుకొని వెళ్ళి తీసుకొచ్చాడు. అంటే అంత గొప్పగా ఉందని ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఖమ్మం జిల్లా ప్రజల పరిస్థితి ఇంకా పెనం మించి పొయ్యిలో పడ్డట్టుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓటు కమ్ముడు పోయే ప్రతి ఒక్కరికి కళ్ళు తెరిపించే విధంగా మీ సమాధానాలు ఉన్నాయి. వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.